మైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించే. అందరూ చప్పట్లు కొడుతూ పాడు. నీ ప్రేమే నన్ను ఆదరించేను, బలసూచకమైన మందసమానికై, బలసూచకమైన మందసమానికై, సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. అందరం కలిసి నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. హల్లెలూయా. 810వ పాట చివరి పాటగా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. 810వ పాట అందరం కలిసి పాడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. 810వ పాట అందరం కలిసి, యేసు నీవే కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా. స్తోత్రమయ్యా. యేసు నీవే కావాలయ్యా మాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి మాము ఆదుకోనే నా పెన్నిది. గనుడా నన్ను ఆదుకోనే నా పెన్నిది. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే. విన్సి చప్పట్లు కొడుతూ పాడ. నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీ
ఆజ్ఞాపిస్తే యేసయ్యా తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. మనసారా యేసయ్య సన్నిధిలో స్తోత్రం. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. పాడుదాం అందరం కలిసి. దేవా యేసు నీవే. మనసారా యేసయ్య నామమును స్తుతిస్తూ నాతో కూడా రావాలయ్యా, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే యేసయ్యా చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే. యేసయ్యా నాతో కూడా. యేసయ్యా నీ కొందనాలు నాయనా. రావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో. అందరం కలిసి మనసారా. నీవే కావాలయ్యా, నాతో రావా. పాడదాం. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. హల్లెలూయా. ఉన్న స్థలాల్లో కొద్ది సమయం మనం లేచి నిలబడదాం. మోకరించగలిగిన వారు మోకరించగలిగితే మోకరించండి. కొద్ది సమయం దైవ సన్నిధానమందు ఆ ప్రభు యొక్క నామమును మహిమపరుస్తూ ఇంతవరకును మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మేలులు అద్భుత కార్యములను జరిగించున్న ఆ గొప్ప దేవుని వైపు మన రెండు హస్తాలు చాపి ఉన్న స్థలములలో మోకరించగలిగిన వారు ఉంటే మోకరించండి. లేచి నిలవబడగలిగితే లేచి నిలవబడి కొద్ది సమయం యేసయ్యకు మన రెండు హస్తాలు ఆయన వైపుకు చాపి మనసారా యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మన జీవితాల్లో మేలులు చేసిన దేవుడు, మన జీవితాల్లో అద్భుతములను జరిగించిన దేవుడు,
మనము ఊహించిన దానికన్నా, మనము తలంచిన దానికన్నా గొప్ప కార్యములను జరిగించగలిగినటువంటి సమర్థుడై ఉన్న ఆ గొప్ప దేవుని వైపు మన రెండు హస్తాలు చాపి ఇంతవరకును మనలను కాచి కాపాడుతున్న యేసయ్యకు స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. మా రక్షకుడా నీకు స్తోత్రాలు, మా విమోచకుడా నీకు స్తోత్రాలు, మా ఆశ్రయదుర్గమా నీకు స్తోత్రాలు, మా రక్షణ శృంగమా నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల పైన ఆసీనుడవై ఉన్న దేవా నీకే స్తుతి నాయనా, స్తుతి నాయనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా ఆదరణకర్తవై ఉన్న దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న మా దేవా నీకే స్తోత్రం, స్తోత్రం. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యము మహిమలో నాయనా అయ్యా ఎవరును సమీపింపలేనటువంటి అమరత్వములో నివసించుచున్న మా దేవా నీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. మా ప్రార్థనలను ఆలకించువాడా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు, మహాగణుడా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీకే స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా. స్తుతి తండ్రి, స్తుతి తండ్రి, స్తుతి నాయనా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరం కలిసి పాడుదాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను యేసయ్యా దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. యేసయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి ఆమేనా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ యేసయ్యా నన్ను విడచిపోయినను.
నాకున్న వారందరూ యేసయ్యా యేసయ్యా నన్ను విడచిపోయినను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా యేసయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. అందరం కలిసి పాడుదాం. ఎంత మంచి దేవుడవేసయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో, అందరం కలిసి మనసారా యేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా. ఆమేన్. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా. పాడుదాం. ఎంత మంచిదే. మనసారా యేసయ్యను ఆరాధిస్తూ ఈ రాత్రి వేళలో ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరం కలిసి చప్పట్లు కొడు. నా చింతలన్నీ, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, మంచి దేవుడవేసయ్యా. అందుకే ఈ రాత్రి వేళ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన ఆరాధన. మనసారా యేసయ్యను ఆరాధిస్తూ ఈ రాత్రి వేళలో ఆరాధన ఆరాధన. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన. ఆరాధన స్తుతి. అందరం కలిసి యేసయ్యను ఆరాధిస్తూ నా స్తుతి ఆ పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆరాధన స్తుతి. యేసయ్యా యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన. తండ్రి నీవే కదా మా యేసయ్యా, నీవే కదా మా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా, స్వరము తెరిచి యేసయ్యా, 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 స్వరము తెరిచి రాత్రి వేళలో యేసయ్యా, 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 యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దైవమా, పరిశుద్ధాత్ముడా, యేసయ్యా, యేసయ్యా, మా విమోచకుడా, మా ఆశ్రయ దుర్గమా, యేసయ్యా, ఓ యేసయ్యా, 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 యేసయ్యా. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున ఆయనున్నాడనే ధైర్యమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే. ఆనందమే. అవునయ్యా, ఈ రాత్రి వేళ యేసుతో ఆయన వైపుకు చూస్తాయ్యా, నీతో ఆనందమే. యేసయ్యా, నీతో జీవితం, ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది అయ్యా, నీతో సహవాసమే యేసయ్యా. అవునయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఆనందం, నీతో సహవాసం మాకెంతో మేలు నాయన. ఈ విధంగా నీ సన్నిధానములో చేరి 21 దినముల ప్రార్థన కూడికలలో ఈ 18వ దినం ప్రార్థన కూడికనందు నిన్ను ఆరాధించే భాగ్యమును, నిన్ను సన్నుతించే భాగ్యమును అయ్యా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు మంచి దేవుడు అయ్యా. నీ బిడలమైన మా జీవితాల్లో ఎల్లప్పుడూ మాకు మంచి జరిగించే దేవుడవు. అందుకొరకై నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నువ్వు పాటల ద్వారా నేను స్తుతించి ఆరాధించి ఉన్నాం. వాక్య ధ్యానంలో మేము వెళుతుండగా వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సులను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు మన రక్షకుడైన యేసయ్య నామమునకే చెల్లునుగాక. అక్క ఎదరికొచ్చింది, మీ ప్లేస్లో ఖాళీగా ఉందండి. చాలా సంతోషం అండి. ఈ రాత్రి వేళలో దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనమందరం సమకూర్చబడి
ఉన్నతుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడైన ఆ గనుడైన యేసయ్య నామమును ఘనపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నేను మనస్సారా దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను. చేరువచ్చిన దేవుని బిడలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలండి. మీ పక్క వాళ్ళ వైపు కూడా తిరిగి వందనాలు చెప్పండి. వందనాలు. అదే చాలా సంతోషం ప్రియులరా. నేను మర్చిపోయాను. నిన్నటి దినాన్న ఉదయకాల సమయంలో ముద్దునూరుపాడు దైవజనులు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు జానయ్య గారు స్థాపించినటువంటి స్వస్థత శాలలో జరుగుతున్నటువంటి మహాసభలలో నేను ఉదయకాల సమయంలో అక్కడికి వెళ్ళి ఆ మహాసభలో ప్రారంభపు సందేశాన్ని అక్కడ ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. అంత గొప్ప సభలో అలాంటి గొప్ప దైవజనులు ఉండే ఆ స్థలంలో నిలవబడడానికి అల్పుడను బలహీనుడైనటువంటి నాకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీరందరూ చేస్తున్న ప్రార్థనలు బట్టి నేను మనసారా దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తుంటున్నాను. మరి మా బావగారు దైవజనులు దైవరావయ్య గారు చిన్న వయసు నుంచి కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మమ్మల్ని ఎంతగానో ఆయన ఎన్నో విషయాల్లో మమ్మల్ని బలపరుస్తున్నటువంటి బావగారు దైవజనులు. గడిచిన దినాల్లో మందిరంలో జరిగినటువంటి కూడికలో ఒక దినం వారు కుమారులు ప్రిన్స్ గారు దేవుని వాక్యాన్ని అందించడం జరిగింది. సో అలాగున దేవుని పరిచర్యలో కుటుంబంలో ముందుకు వెళుతున్నాం. మరి జరిగే సభల్లో మా బావగారు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి సంవత్సరం జరిగేటువంటి మహాసభలో ప్రారంభపు సందేశం మా పెద్దత్త గారు ఇస్తానంటే. చనిపోయారు, ప్రభు సన్నిధికి వెళ్ళారు. మొదటి సందేశం మరి పెద్దమ్మ గారు అంటే డైమండ్ ఆశీర్వాదమ్మ గారు ప్రారంభపు సందేశాన్ని ఇచ్చేవారు. అది జ్ఞాపకం చేసుకున్నాము. మరి మీరు రావడం చాలా సంతోషం అని వారు తెలియచేశారు. వారు మా పట్ల చూపుతున్నటువంటి ప్రేమను బట్టి మనసారా ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. సో ప్రియులరా, మరి 21 దినముల ప్రార్థన కూడికలయందు ప్రతి దినము కూడా మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి వాక్య లేఖనాలు ఏమి కాదు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మరి కొన్ని ప్రార్థనలు, భక్తులు చేసినటువంటి ప్రార్థనలను మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఎంతమంది బలపరచబడుతున్నాం అని అంటే, మరి మీలో ఎంతమంది బలపరచబడుతున్నారో అది మీకే తెలియాలి. భక్తులు చేసినటువంటి ప్రార్థన అనుభవాలు మనకేమి నేర్పుతున్నాయి అని అంటే, ఒకటి మాత్రం మనం నేర్చుకోగలుగుతామండి. వారు శ్రమలలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, ఒంటరితనంతో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, ఓటమి అంచులలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, చుట్టూ శత్రు సమూహము అందరూ కూడా ఆవరించబడి ఉన్నప్పుడు ధైర్యము కొరకు, దేవుని సహాయము కొరకు వారు ప్రార్థన చేశారు. వారి చేతిలో బలం ఉంది, వారి చేతిలో అధికారం ఉంది, వారి చేతిలో ధనం ఉంది, వారి చేతుల వెనకాల జనబలము ఉన్న మరి సర్వాధికారి అయినటువంటి సర్వలోకనాథుడై ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క పాదాల చెంత వారు ప్రార్థించినప్పుడు శ్రమలో దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు, ఓటమిలో విజయాన్ని ఇచ్చాడు, బలహీనులుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు బలపరిచాడు. అలాగున మనము ప్రార్థనల ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలను మనము ధ్యానం చేస్తున్నప్పుడు మన ఉద్దేశం ఏమై ఉండాలో చెప్పనండి. ఏ కష్టం వచ్చినా మొదటి స్టెప్ ఏంటంటే ప్రార్థన. ఏంటండి? ప్రార్థనే చేయాలి. ప్రార్థన ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినా టెక్నాలజీ వల్ల కలిగినటువంటి అద్భుతాలు ప్రభు చేస్తాడండి ప్రార్థన ద్వారా. మన విశ్వాసం ఉంచాలంతే. ఆమెన్. చూసారా, చించినాడు నుంచి ఆ పక్కన, ఈ పక్క నుంచి రాజోల నుంచి ఆ పక్క నుంచి చించినాడు వెళ్ళాలంటే మధ్యలో ఏముందండి? బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి దాటితేనే వెళ్తాం. అలాగే దేవుని దగ్గర నుండి మనము దేవుని దగ్గరికి ఎలాగన మన ప్రార్థనలు వెళ్ళాలి, సంభాషణ జరగాలని అంటే వారధి ఏంటంటే విశ్వాసము. ఏంటండి? విశ్వాసం. అది చాలా ప్రాముఖ్యమై ఉన్నది ప్రియులారా. కనుక అలాగున మన ప్రార్థనా జీవితాలు బలపడినట్లుగా దేవుడు కృప చూపునుగాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. నేను మరి ఒక మాట అంటానండి, మనమైనా చనిపోతామేమో కానీ మనము చేసిన ప్రార్థనలకు ఇప్పటికి కాదు ఎప్పటికీ మరణం అనేటువంటిది లేదు. మన ప్రార్థనలు ఎప్పుడు సజీవంగానే ఉంటాయి.
ఈ దినమును మనము చేస్తున్నటువంటి ప్రార్థనలు ఒకవేళ ఈ దినములోనే దేవుడి జవాబునివ్వచ్చు, ఆలస్యమైన జవాబునివ్వచ్చు, ఇప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటాయి, రాబోయేటువంటి తరాలకు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. ఆమేన్. ప్రియులారా, గడిచిన రాత్రికాల సమయంలో మనము హిజ్కియా చేసినటువంటి ప్రార్థన, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు తన మీదకి యుద్ధాన్ని చేయడానికి వస్తూ అష్షూరు సైన్యమంతటి కూడా పోగు చేసుకుని ఆ శత్రు ఆ పక్కన ఉన్నటువంటి రాజ్యాలన్నిటిని కూడా కూడగలుపుకొని జయించుకొని అందరితో కూడా గుమ్ముగూడుకొని అష్షూరు రాజు ఇశ్రాయేల్ యోధా రాజ్యం మీదకి దండెత్తి హిజ్కియాను భయపెడుతున్నప్పుడు, దేవునిని కూడా దూషిస్తున్నప్పుడు హిజ్కియా మహారాజు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రార్థన ప్రభువుకి రోషమును కలిగించింది. ఆ ప్రార్థన పరలోకంలో నుంచి దేవదూతను దింపింది. ఆ దూత 185,000 మందిని చంపి యూదా ప్రజలకు ఏమిచ్చిందండి? విజయాన్ని ఇచ్చింది. మనము చేసే ప్రార్థన కూడా మనకు విజయాన్ని ఇస్తుంది. గడిచిన రాత్రి నేర్చుకున్నాం, వినలేదని కాదు, కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఆయన పరిశుద్ధమైనటువంటి బాహువు మనకు విజయాన్ని ఇస్తుంది. ఆయన మనకు విజయాన్ని దయచేసేటువంటి దేవుడు. ఆయన అన్నిటిలో ఆయన ద్వారా మనకు అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నాం. ప్రియులారా, ఈ రాత్రి హిజ్కియా చేసినటువంటి ప్రార్థనే మరొకసారి మనం ధ్యానం చేద్దామండి. అయితే ఈసారి హిజ్కియా విజయము కొరకు ప్రార్థన చేయలేదండి, అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకుని ఆ విజయాన్ని పొందుకున్నటువంటి కొన్ని సంవత్సరాలకి హిజ్కియా జీవితంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితి, అనుకోనటువంటి ఒక హృదయాన్ని కలవరాన్ని కలుగజేసే పరిస్థితి, హృదయానికి భయాన్ని కలుగజేసేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి హిజ్కియా జీవితంలో ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ పరిస్థితి తనకు ఎదురైనప్పుడు ఒక దైవజనుడు వచ్చి ఒక భయంకరమైనటువంటి వార్త చెప్పాడు. ఆ వార్త వినినటువంటి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఈ రాత్రి కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, హిజ్కియా చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తున్నప్పుడు కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తున్నాడండి. సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే మనకు తెలియనిది కాదు, బట్ ఒకసారి మనం ఆలోచన చేద్దాం, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా ఎందుకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు మనం ఆలోచన చేస్తే 20వ అధ్యాయం 1వ వచనంలోనే రాయబడిన మాట, ఆ దినములలో హిజ్కియాకు ఏ రోగం వచ్చిందండి? మరణకరమైన రోగం అనేటువంటిది వచ్చింది. వినండి. అద్భుతమైన విజయం 19వ అధ్యాయము చివరిలోనికి వచ్చేటప్పటికి పరలోకంలో నుండి దేవదూత దిగి వచ్చి హిజ్కియా పక్షంగా గొప్ప యుద్ధం జరిగించిందండి. అష్షూరు రాజు పైన బలాఢ్యుడైన, లేకపోతే చాలా శక్తివంతమైనటువంటి సైన్యాన్ని కలిగినటువంటి అష్షూరు రాజు మీద, అష్షూరు రాజ్యం మీద ఈ యూదా రాజ్యానికి, రాజుకి హిజ్కియాకు దేవుడు ఏమిచ్చాడు? అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని పొందుకొని రాజ్యములో నెమ్మది పొందుకున్నటువంటి సందర్భంలో విజయము పొందుకున్న తర్వాత హిజ్కియా జీవితంలో ఒక శోధన. విజయము తదుపరి హిజ్కియా జీవితంలో ఒక భయంకరమైన శోధన. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. శోధనయ అంటే హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగిందండి. అంటే హిజ్కియా జీవితంలో మరణకరమైనటువంటి రోగము కలగడానికి ఏదైనా కారణం ఉందంటారా అంటే, అక్కడైతే
కారణము గురించి ఏ విషయం కూడా రాయబడలేదు. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. హిజ్కియా యొక్క రోగానికి కారణం ఏంటో రాయబడలేదు, కానీ ఒక బలహీనత కలిగి ఉందండి, అనారోగ్యం వచ్చింది. సో ఆ బలహీనత ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, కానీ ఒక్క మాట ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. భక్తుల యొక్క జీవితాల్లో విజయము తర్వాత ఏదో ఒక శోధన అనేటువంటిది ఎదురవుతుంది. అద్భుతమైన విజయాన్ని పొందుకుంటామని అనుకున్నాం, కానీ విజయాన్ని పొందుకున్నటువంటి కొన్ని దినాలకే మరలా ఏదో ఒక శోధన ప్రతి యొక్క విశ్వాస జీవితంలోనికి ప్రవేశిస్తుంది. హిజ్కియాకి మీరు ఆలోచించండి, ఎందుకని వచ్చిందంటారు రోగం? అమ్మ, ఏదైనా తప్పు చేశాడా? ఏదైనా పాపం చేశాడా? ఏదైనా అతిక్రమాన్ని చేశాడా? ఎందుకు అంత మరణకరమైన రోగం వచ్చింది? అంతకుముందే కదండి దేవుడు ప్రార్థన ఆలకించి దేవదూతను పంపి యుద్ధం చేశాడు, పరలోకం అద్భుతమైన కార్యం జరిగించింది. అంత నీతిమంతుడు, అంత యథార్థవంతుడు, అంత భక్తిపరుడైనటువంటి హిజ్కియా జీవితంలో మరణకరమైనటువంటి రోగం సంభవించడానికి కారణం అనేటువంటిది ఏమీ లేదు. బట్ అతనుకున్న బలహీనత. ఒకసారి మీ యోబు గ్రంథాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట రాయబడుతుందండి. ఏంటి? అడికారు మొదలుకొని నడినెత్తి వరకు బాధాకరమైన కురుపులతోనూ యోబును ఏం చేస్తుందండి? మొత్తింది. సాతాను నడినెత్తు నుంచి అరికాలు వరకు యోబుని బాధాకరమైన పుండ్ల చేత మొత్తింది. ఇప్పుడు చెప్పండి, యోబు ఏమన్నా పాపం చేశాడా వ్యాధి రావడానికి? ఏదైనా రోగం రావడానికి, అంత బలహీనత రావడానికి యోబు ఏదైనా అంత పాపం ఏదైనా చేశాడని? ఏ పాపము చేయలేదు. కానీ దేవుడు అనుమతిచ్చాడు అపవాదికి. నడినెత్తు నుంచి అరికాళ్ళ వరకు కూడా కురుపుల చేత బాధింపబడ్డాడు. సాతాను మొత్తాడు. అంటే వ్యాధి వచ్చినంత మాత్రాన్ని ఇతడు పాపాత్ముడు అని చెప్పడానికి లేదండి. ఇతడు నీతిమంతుడే అయినను రోగం వచ్చింది. హిజ్కియా కూడా నీతిమంతుడే అయినను రోగం వచ్చింది. ఎందుకు అనుమతించాడనంటే ఆ బలహీనతలో, ఆ రోగంలో దేవుడు అతనిని పరిశోధిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, పరశోధనకు గురి చేస్తున్నాడు ఆ వ్యక్తిని. అంటే మనం నేర్చుకోవాల్సింది ఇదే ప్రియులరా. విజయము తర్వాత ఒక శోధన వస్తుంది. ఆ శోధన కూడా ఎలా ఉంటుందంటే మనల్ని పరీక్షించడానికే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనల్ని పరీక్షించడానికే, మనల్ని పరిశోధించడానికే తప్ప మనము నాశనమైపోవడానికో, మన జీవితాలు పతనమైపోవడానికో కాదు ప్రియులరా. విజయము తర్వాత హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకయ్యా అంటే అతన్ని పరీక్షించడానికి. అప్పటికే రోగంతో బాధపడుతున్నాడు. ఏమిటయ్యా రోగము అంటే కాళ్ళలో ఏమొచ్చిందండి? శరీరంలో ఒక పుండు వచ్చిందండి. ఏమొచ్చిందండి? ఒక పుండు. హల్లెలూయా చెప్దాం. 2 చేతులు దేవుని వైపుకి చాపి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, అతనికి కలిగినటువంటి బలహీనత, అతనికి కలిగినటువంటి అనారోగ్యం, శరీరంలో ఒక భయంకరమైన పుండు. ఆ పుండును బట్టి, ఆ బలహీనతను బట్టి చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, కానీ ఎక్కడా ప్రయోజనం లేదు. ఆ లోపల ఉన్నటువంటి బలహీనత అంతకంతకు పెరిగిపోతూ ఉందండి. ఆమెన్, హల్లెలూయా. మీరు చదివితే అర్థమవుతుంది. 7వ వచనంలో అంజూరపు పండ్ల ముద్ద తెప్పించండి చెప్పగా వారు తెచ్చి ఎక్కడ పెట్టాడు? కురుపు మీద పెట్టాడు. అంటే శరీరంలో ఒక పుండు వేసింది, ఒక కురుపు, ఒక పుండు. ఆ పుండు వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా బలహీన పడిపోయాడు. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, కానీ ఎక్కడా స్వస్థత అనేటువంటిది లేదు. రోజు రోజుకి ఆ వ్యాధి పెరిగిపోతూనే ఉంది. ఆ వ్యాధి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, చాలా అనారోగ్యానికి గురైపోతున్నాడు. ఒక ప్రక్కన శరీరంలో నా పుండు శరీరానికి నొప్పి కలుగజేస్తుంది. ఆ నొప్పి వల్ల మానసికంగా చాలా బలహీనమైపోతున్నాడు హిజ్కియా. అంత బలహీనతలో, అంత ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపాడు. అప్పటికే చాలా బాధగా ఉన్నాడు కదండి, అప్పటికే చాలా వేదనలో ఉన్నాడు కదా. ఓ పక్కన శరీరంలో పుండు వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ పుండు వల్ల ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదని మానసిక ఆందోళన కలుగుతుంది. ఇంత ఆందోళన, ఇంత భయము మధ్యన దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయాను హిజ్కియా దగ్గరికి పంపించాడు. హిజ్కియా దగ్గరికి వెళ్ళినటువంటి యెషయా ఏమంటున్నాడండి? ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి ఏమంటున్నాడు?
అమ్మా చెప్పండి ఏమన్నాడు? అప్పటికే ఎలా ఉన్నాడు హిజ్కియా? భయంతో ఉన్నాడు. ఎలా ఉంటుందంటే రిపోర్ట్స్ ఎంఎస్ గారి దగ్గరికి వెళ్తేనంటండి, ఎంఎస్ గారు విసిరేసి అన్నారంట, నువ్వు చచ్చిపోతావని. అంటే అర్థం ఏంటంటే ఇంకా 3 రోజులు బ్రతికేవాడు ఏమైపోతాడు? ఆ మాటకే చచ్చిపోతాడు కదా. ఇంకా 2-3 రోజులు బ్రతకవలసిన వ్యక్తి ఆ రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్ గారు, అరే ఏం పర్లేదు ధైర్యంగా ఉండు, ఏం కాదని చెప్పాలి. కానీ ఈ రిపోర్ట్ చూసినటువంటి డాక్టర్ గారు అన్నారంట, ఇలా విసిరి ఇంకొక 2 రోజులు నువ్వు చచ్చిపోతావు. ఆ 2 రోజులు బ్రతుకుతాడో లేదు కానీ ఆ మాట విన్నంత మాత్రం చాలా చచ్చిపోతూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంది. ఆల్రెడీ మరణ భయం ఆవరించి ఉంది. చుట్టూ ఏమైపోతుందో, బలహీనత ఏమైపోతుందో, నా జీవితం, నా ఆరోగ్యం ఏమైపోతుందని చాలా వేదన పడుతూ ఉంటుంటే పాస్టర్ గారు వచ్చి అన్నారు, అయ్యా హిజ్కియా నువ్వేమైపోతున్నావో, నువ్వు చచ్చిపోతున్నావు. ఎలా ఉంటుందండి ఈ మాట? ఎగిరి గొంతేస్తుంటాడంటారా? ఎగిరి గొంతేయడానికి ఏముందండి? అప్పటికే బాధలో ఉన్నాడేమో, ఆ బాధ మరింత ఎక్కువైంది. నేను అంటాను పుండు మీద కారం చల్లినట్టు ఉందండి. మీకు అర్థం అవడానికి చెప్పాను అంతే. అప్పటికే పుండుతో బాధపడుతున్న వ్యక్తి మీద జస్ట్ అలా కారం వేయండి, ఏమంటాడమ్మా చాలా బాగుంది, ఐస్ పెట్టినట్టు ఉందని అంటాడా? చేతిలో ఏది ఉంటే అది ఇసురు కొట్టేస్తాడు మన మీదకి. ఇక్కడ హిజ్కియా కూడా మరణకరమైన రోగంతో అలా బాధపడుతుంటే ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, దేవుడు చెప్పమన్నాడండి, దేవుడు చెప్పమన్నాడు, నువ్వు మరణిస్తున్నావు గనుక నువ్వేం చేయాలి? నీ ఇల్లంతా కూడా చెక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని యెషయా చెప్పాడు. మనం అర్థం చేసుకుందాం. అతనికి బలహీనత వచ్చింది. ఆ బలహీనతలో పరిశోధించబడుతున్నాడు. పరిశోధనలో పీక్స్కి వెళ్ళిపోయారండి. ఇంకా చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసాడు, మరణించే పరిస్థితికి వచ్చేసాడు. ఇంకా 3 దినాల్లో నువ్వు మరణం అవుతున్నావు, ఇంకా కొన్ని దినాల్లో మరణం వస్తుంది. కనుక ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, నీ ఇల్లంతా కూడా నువ్వేం చేస్తావు? చక్కబెట్టేసుకో. ఏ ఇల్లండి? తన కోటను చక్కబెట్టుకోవాలా, లేకపోతే తను కట్టుకున్నటువంటి ఇల్లును శుభ్రపరుచుకోవాలా? ఇల్లంతటిని చక్కబరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే, మరి ఆ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటారు, మనమే ఆయన ఇల్లు. మన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మన దేహమే ఆయన మందిరం, మనమే ఆయన ఇల్లు అయి ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేస్తూ ఉండండి. ఇల్లంతా కూడా చక్కబెట్టుకో, నీ జీవితాన్ని ఒకవేళ చక్కబరుచుకో. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒకవేళ నీలో ఏదైనా ఉన్నవేమో, దయచేసి ఒకసారి పరిశీలన చేసుకో. యెషయా, దయచేసి పరిశీలన చేసుకో. హిజ్కియా అని పాస్టర్ గారు ఎవరితో చెప్తున్నారండి? హిజ్కియాతో చెబుతూ ఉన్నారు, నీళ్ళంతా చక్కబెట్టుకు నువ్వు చచ్చిపోతున్నావు అని. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత హిజ్కియా చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ అనుభవం ఈ రాత్రి మనం నేర్చుకోవాలి. ఇంక చచ్చిపోబోతున్నటువంటి సందర్భంలో ఆల్రెడీ మరణం అనేటువంటిది ఏమైపోయిందండి? కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా చచ్చిపోతాడు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళినా బ్రతకడు, ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా బ్రతకడు, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా బ్రతకడు, ఏ మంత్రగాడి దగ్గరికి వెళ్ళినా బ్రతకడు, ఏ తంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళినా బ్రతకడు. ఎక్కడ తిరిగినా బ్రతికే అవకాశం లేదు. చచ్చిపోతావు అనే వార్త ఎక్కడి నుంచి వచ్చింది? మరణాలు వశములో పెట్టుకున్న దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇంకా దేవుడే దాన్ని కన్ఫర్మ్ చేశాడంటే ఎవరు తప్పించలేడు. అలాంటి సందర్భంలో ఈ హిజ్కియా చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏంటంటే, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు కదండి, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? అతడు 2వ వచనం, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, ఆమేన్ ఆమేన్, తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, రాజు, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారి, కొన్ని లక్షల మందికి ఒక నాయకుడిగా ఉన్నటువంటి ఒక రాజుగా రాజ్యాధికారాన్ని కలిగినటువంటి ఈ హిజ్కియా మహారాజు తన ముఖమును ఎక్కడికి తిప్పుకున్నాడండి? గోడవైపుకు తిప్పుకున్నాడు. గోడవైపుకు తిప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే తగ్గించుకుంటున్నాడు, తగ్గింపులోనికి వచ్చాడు. ఆ బలహీన పరిస్థితుల్లో మరణిస్తున్నాను, ఇంకా నా శరీరంలో ఉన్నటువంటి బలహీనత నన్ను చావు వరకు తీసుకుని వెళ్ళిపోతుంది, ఇంకా నేను బ్రతకడం అసాధ్యం అనుకున్నటువంటి ఈయన మరణము తప్పించగలిగి బ్రతుకును అనుగ్రహింపగలిగిన, జీవాన్ని అనుగ్రహించగలిగినటువంటి ఆ యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళినట్టుగా ఏం చేస్తాడని తన ముఖమును గోడ వైపుకు త్రిప్పుకొని తన్ను తాను తగ్గించుకొని ఏం చేస్తాడనంటే కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఎక్కడి నుండి అయితే మరణం వచ్చిందో ఆ మరణం అక్కడి నుంచే మార్చబడాలి. ఎక్కడి నుంచి అయితే ఒక తీర్పు వచ్చిందో ఆ తీర్పు అక్కడే మార్చబడాలి. ఇప్పుడు హిజ్కియాకు తెలుసు, నాకు మరణం అనేటువంటిది నా బెర్త్ దేవుడు కన్ఫర్మ్ చేశాడు కాబట్టి ఈ పరిస్థితి మార్చగలిగిన వాడు ఎవరంటే ఆ మరణ శాసనాన్ని నిర్ణయించిన వాడే. హల్లెలూయా. నా జీవితాల్లో కూడా అంతే ప్రియులరా. ఒక శోధన మనకు అనుమతించబడ్డాది, ఒక పరిస్థితుల్లో మనం వెళుతున్నామనంటే ఆ పరిస్థితి ఎవరు మారుస్తారు? మనుషులు మార్చరు, లోకం మార్చదు. ఆ పరిస్థితిని అనుమతించిన నీ యేసయ్య మాత్రమే పరిస్థితిని మార్చగలిగిన వాడు. అందుకని ప్రియులరా, ఎలాంటి మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితిని మార్చగలిగిన యేసయ్య పాదాల దగ్గరికి మనం వెళ్ళిపోవాలండి. హల్లెలూయా. ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు న్యాయం జరగదు. ఎందుకంటే ఎవరి స్వార్థం వారిది ప్రియులరా, ఎవరి స్వార్థం వారిది. ఎందుకంటే ఈ రోజున న్యాయం ఎక్కడుందండి? డబ్బు ఉన్నవాడి ఇంట్లోనే ఉంటుంది న్యాయం. మనం ఆలోచన చేస్తే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాడు అన్యాయస్తుడైనప్పటికీ కూడా సమాజం వాడి వెనకాలే ఉంటుంది. వాడు పాపాత్ముడు కానివ్వండి, వాడు అన్యాయస్తుడు కానివ్వండి, లోకస్తుడు కానివ్వండి, ఎలాంటి వాడు అన్నది అనవసరం. కానీ లోకం ఎలా ఉందంటే డబ్బున్న వ్యక్తి వెనకాలే మనుషులు వెళ్తారు. నీలో యథార్థత ఉండొచ్చు, నీలో సత్యం ఉండొచ్చు, కానీ నీలో ధనము, పేరు, ప్రఖ్యాతలు లేవు కాబట్టి నువ్వెంత వెదిగినా నీకు న్యాయం అనేటువంటిది లోకం అలాగే ఉంది ప్రియులరా. కానీ నువ్వు లోకాన్ని ఆశ్రయిస్తే అలా ఉంటుందేమో, కానీ యేసయ్యను గనక మనం ఆశ్రయిస్తే ఆయన అన్యాయస్తుడు కాదండి. ఆయన గురించి రాయబడిన మాట పేతురు గారు అంటాడు, ఆయన పక్షపాతి కాదు. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాదు. ధనమున్నోడను ఒకసారి, ధనము లేడని మరొకని ఒకలాగా, తెల్లోడను ఒకలాగా, నల్లోడను ఒకలాగా, కులాన్ని బట్టి ఒకలాగా, వర్గాన్ని బట్టి ఒకలాగా చూసేవాడు కాదు. ఆయన పాదాల చెంతకు వెళ్ళి ప్రార్థన చేయగలిగితే నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నీ పరిస్థితిని అర్థం చేసుకుని మనకు న్యాయాన్ని జరిగించే దేవుడు ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. అందుకని స్టీవెన్సన్ గారు ఒక అద్భుతమైన పాట రాశారండి. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆయనను మనం ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే ప్రియులరా, ఆయన మనలను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ఆమేన్. ఆయన దగ్గర తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి. హిజ్కియా, ఇంక నేను చచ్చిపోతున్నాను, నా జీవితం అయిపోయింది, ఇంకా నా చివరి క్షణాలు ఆసన్నం అయిపోయినాయి, ఇంకా నన్ను తప్పించగలిగిన వాడు ఎవడూ లేడు, నన్ను తప్పించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడనంటే అది దేవుడు మాత్రమే గ్రహించి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయండి, తగ్గించుకొని. రాజు ఏడుస్తున్నాడు ప్రియులరా. ఒక రాజు ఏం చేస్తున్నాడండి? ఏడుస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అనేక మంది కన్నీళ్లను తుడిచిన రాజు, అనేక మంది దుఃఖాన్ని తొలగించిన ఈయన, అనేక మంది తన దగ్గరకు దుఃఖముతో, వేదనతో, కన్నీటితో వస్తే వారి కన్నీటికి పరిష్కారం ఇచ్చినటువంటి ఈ రాజు తన దుఃఖ సమయంలో, తన మరణకరమైన సమయంలో, తన బాధాకరమైనటువంటి సమయంలో, ఇది ఆ భయంకరమైన శోధన సమయంలో ఈయన ఏం చేస్తున్నాడనంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పిల్లవాడిలా, హల్లెలూయా, ఒక చిన్న పిల్లవాడిలాగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడండి. కన్నీటితో ప్రభు పాదాలను తడుపుతున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో. ఒకటే మాట అండి కన్నీటితో, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని, ఆయన ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎలా నీ సన్నిధిలో నడుచుకున్నానో, నీ సన్నిధిలో సత్యముతో యథార్థ హృదయముతో నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎలాగున జరిగించాను. అయ్యా
దయచేసి జ్ఞాపకం చేసుకొని ఇంకా కొన్ని దినాల్లో చనిపోతూ మరణము పట్ల భయం కలిగి బ్రతకాలనే ఆశ కలిగి ఇంకా దేవుని కొరకైనటువంటి ఘనకార్యాలు చేయాలని ఒక తృష్ణ కలిగి కన్నీటితో దేవుని సన్నిధిలో స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, ఎక్కడో విన్నట్టుందండి మాట. అంటే సంసోను కూడా అదే అన్నాడు, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి ఈసారి మాత్రము నన్ను బలపరచు. ఇక్కడ హిజ్కియా కూడా అన్నాడు, దయచేసి జ్ఞాపకం చేసుకుని. ఆయన నిజంగా మీరు ఆలోచన చేయండి ప్రియులారా, హిజ్కియా జీవితం చాలా అద్భుతమైన జీవితం అండి. తన తండ్రి చాలా దేవునికి వ్యతిరేక్తమైనటువంటి కార్యకలాపాలు జరిగించినప్పటికీ హిజ్కియా మాత్రం దేవుని కొరకైన రోషం కలిగిన వాడండి. ఎంత గొప్ప భక్తుడంటే ఆయన రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవాలయం అంతటిని కూడా హిజ్కియా శుద్ధీకరణ చేశాడు. చెబుదాం హల్లెలూయా. దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహారాధన అంతా తొలగించేశాడండి. ఇంకా చెప్పాలనంటే ఇశ్రాయేలీలు ఏది కాపాడితే అదే దేవుడు వారికి. ఇత్తడి సర్పము కదండి, ఎక్కడ ఇత్తడి సర్పం? అది అరణ్యములో వీరు ఏం చేస్తున్నారు, నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వీరు తిరుగుబాటును బట్టి తాపకరపైన సర్పాలు వారికి పంపిస్తే ఆ సర్పాలను కరిచి చచ్చిపోతూ ఉంటే మోషే ప్రార్థన చేశాడు దేవునికి. దేవుడు ఏమన్నాడనంటే, నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఎత్తైన స్థలంలో పెట్టు, ఎవరైతే పాము కాటు తగిలి దానిని చూస్తారో వారు బ్రతుకుతారన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏమైపోయారంటే అండి, ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తున్నప్పుడు బ్రతికారు కనుక ఇప్పుడు సర్పము వీరికి ఏమైపోయింది, దేవుడైపోయాడు. ఇత్తడి సర్పానికి ఏమని పేరు పెట్టుకున్నారని వాక్యం ఉందంటే నెయిస్టోన్ అని పేరు పెట్టుకున్నారండి. నెయిస్టోన్ అని పేరు పెట్టుకున్నారు. నెయిస్టోన్ అని పేరు పెట్టుకుని దానికి ధూపాలు వేస్తున్నారు, దానికి ఆరాధన చేస్తున్నారు. అలాంటి సందర్భంలో హిజ్కియా ఏం చేశాడు, హిజ్కియాకు ముందున్న వారందరూ కూడా ప్రోత్సాహపరిచారు, అదేదో దేవుడు అన్నట్టుగా. కానీ ఎప్పుడైతే హిజ్కియా వచ్చాడో ఆ నెయిస్టోన్ అనబడిన ఇత్తడి సర్పాన్ని అంతటిని కూడా చిన్నాభిన్నం చేశాడు. ప్రియులారా, ఇంకా చెప్పాలనంటే ప్రజలందరూ దేవునికి మందిరానికి వెళ్ళే విధంగా చేశాడు. ఆ సమాజంలో ఉన్న ప్రజల కొరకైనటువంటి కాలువలు తవ్వించాడు. ఎన్నో ఆ యొక్క సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అంత భక్తి, అంత బాధ్యత, అంత ఆధ్యాత్మికత కలిగినటువంటి ఈ భక్తుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఒక్కసారి నన్ను నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, నేను యథార్థ హృదయుడనే సత్యముతో ఎలాగున నీ సన్నిధిలో ఉన్నానో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. అలాగనే అపోస్తుల కార్యములో కూడా 10వ అధ్యాయంలో దేవదూత వచ్చి కొర్నేలుతో చెప్తుందండి, అయ్యా నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి ఎలా చేరినాయి, జ్ఞాపకార్థకంగా చేరాయి. అంటే ప్రియులారా, నిశ్చయంగా మనము చేసే ప్రతి పని, మనము చేసే ప్రతి కార్యం, లేకపోతే మనము చేసే ప్రతి నడవడిక ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. కష్టకాలంలో మనం ఎలాగే ప్రార్థన చేయాలండి. మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒకటే ప్రార్థన, అయ్యా నీ కొరకు నేను ఎలా చేశాను కదా, నీ కొరకు నేను ఎలా బ్రతికాను కదా, నీ కొరకు నేను ఇలా జీవించాను కదా, అందరూ ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా నీ కొరకు మాత్రమే నేను బ్రతికాను కదా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని నువ్వు కూడా కష్టకాలంలో ప్రార్థన చేస్తే దేవుడు మర్చిపోయేవాడు కాదు ప్రియులారా, తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాడండి ఆయన. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా కూడా అలాగే చేస్తాడు ప్రార్థన. ఆ కష్ట సమయంలో పెద్ద ప్రార్థనే కాదని, చిన్న ప్రార్థనే, అయ్యా నీ దృష్టికి యథార్థ హృదయంతో సత్యంతో నేను ఎలా బ్రతికాను, దయతో నీ సన్నిధికి నేను ఎలా అనుకూలంగా జీవించాను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచుచూ ప్రార్థన చేశాడు, అంతే అండి. వెంటనే ప్రియులారా, నేను అంటాను, హిజ్కియా కార్చిన కన్నీరు దేవుని హృదయాన్ని కదిలించిందండి. ఆమేన్. అమ్మ అర్థమైందా? హిజ్కియా కార్చిన కన్నీరు దేవుని హృదయాన్ని కదిలించి ఏమనుకున్నాడంటున్నారు దేవుడు, నిజమే కదా, హిజ్కియాక నేను ఎలాంటి పరిస్థితి, హిజ్కియా చనిపోవాలి, హిజ్కియా ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ఎంత యథార్థంగా బ్రతికాడు, ఎంత సత్యంగా బ్రతికాడు, ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నాడు. అయితే హిజ్కియాక ఇలాంటి పరిస్థితి అని దేవుడు ఏం చేశాడంటే ఆ కన్నీటికి ప్రభు కరిగిపోయి వెంటనే 4వ వచనం మీరు చదివితే, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చింది, ఏమని, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకి నువ్వు పోయి, ఇంకా అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అతడు అలా ప్రార్థన చేస్తున్నాడో లేదో,
అతడు అలాగ దైవ సన్నిధిలో గోజాడుతున్నాడో లేదో, అలాగున కన్నీరు కారుస్తున్నాడో లేదో, వచ్చిన పాస్టర్ గారు ఇంకా వెనకకు వెళ్ళక మునిపే, నడిమిషాల్లో నుంచి బయటికి వెళ్ళక మునిపే దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు, యెషయా ఎదుగో నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియా దగ్గరికి నువ్వు మరలా వెళ్ళాలి. ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు పంపిస్తున్నాడు ప్రియులరా. ఏమని చెప్పమంటున్నాడు హిజ్కియాని? నీ పితరుడైన దావీదునకు దేవుడగు నీకు సెలవిచ్చినదేమనగా, ఏంటండి చెప్పాలి ఏంటి? అందరూ చదవండి. ఏంటి? ఎవరు చూశారు? గోడ వైపుకి తిప్పుకుంటే, గోడ కదని చూడవలసింది, గోడ వైపుకి తిప్పుకుంటే మనుషులకు కనబడం. నిజంగా చెప్పండి, మనుషులకు కనబడేలా కన్నీరు చూస్తే మనుషులే చూస్తారు. గోడ వైపుకి తిప్పుకున్నటువంటి హిజ్కియా కన్నీరు ఎవరికి కనపడ్డది? మనుషులకు కనబడలేదు ప్రియులారా, దేవునికి కనబడ్డది. దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు గోడ వైపుకి తిప్పుకున్న మనుషులకు కనబడకుండా నాకు కనబడాలని తగ్గించుకొని నువ్వు కార్చిన కన్నీరును చూసావా? అది నేను చూశాను. ఈ రాత్రి ప్రభు నీతో అదే మాట్లాడుతున్నాడమ్మా. మనము కూడా ఒకవేళ మనము కన్నీరు కారుస్తుంటే మన బిడ్డలు బాధపడతారేమో అని, మనము కన్నీరు కారుస్తుంటుంటే ఒకవేళ నా కుటుంబం హేళన చేస్తుందేమో అని, మనము కన్నీరు కారుస్తూ ఉంటుంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని చాలా సందర్భాల్లో 4 గోడల మధ్యన ఎవరికి కనబడకుండా కన్నీళ్లు కార్చిన దినాలు చాలా ఉన్నాయి. లేవని చెప్పలేమండి, చాలా దినాలు ఉన్నాయి. అలాగున ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగున కన్నీటితో ప్రభువా నీవే నా సహాయకుడవు, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నా కన్నీరు నా బిడ్డలు చూస్తే వేదన పడతారని కనబడట్లేదు, ఒకవేళ నా కుటుంబం నన్ను అవహేళన చేస్తుందేమని నేను వారి ముందు ఏడవట్లేదయ్యా, 4 గోడల మధ్యలో ఇదిగో నా మనసులో ఉన్న వేదనంతా నీకే చెబుతున్నానని ఎన్నో దినాల నుంచి దేవుని దగ్గర కన్నీరు కార్చాం. హిజ్కియాతో మాట్లాడిన దేవుడే ఈ రాత్రి నీతో కూడా అన్నాడు, నీ కన్నీరు నేను చూశాను. చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఆ వచనం ఎవరి కోసమో కాదండి. ఎవరి కోసం అంటే, ఎవరైతే ఎవరికి కనబడకుండా ప్రభువు దగ్గర కన్నీటితో ప్రభు పాదాలను తడుపుతున్నారో ఈ రాత్రి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కన్నీళ్లు విడిచడం నేను చూచానయ్యా. అమ్మా, నీ కన్నీళ్లు విడవడం నేను చూశాను. నువ్వు ఎవరి కోసమైతే కన్నీళ్లు విడుస్తున్నావో, ఏ విషయాలైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, నీ కన్నీటిని నేను చూశాను. ఈ రాత్రి ప్రభు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు. మన కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడండి. హిజ్కియా కన్నీరు దేవుని హృదయాన్ని ఎలాగూ కరిగించిందో ఈ రాత్రి ఇంతకాలం నువ్వు కార్చిన కన్నీటికి పరిష్కారాన్ని దేవుడు ఈ రాత్రి ఇచ్చునుగాక. చెప్పుదాం గట్టిగా ఆమేన్. నీ కన్నీరు విడిచడం నేను చూచానయ్యా అని చెబుతూ ఇంకేమంటున్నాడు? అమ్మా, నీ ప్రార్థన నేను అంగీకరించానయ్యా. ఇంకేమంటున్నాడు? అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి. నేను నిన్ను బాగు చేస్తాను. మరణ వార్త ఇప్పుడు జీవవార్తగా మార్చబడ్డదండి. మరణ శాసనం మార్చబడి ఆయుష్కాలపు దినాలు పొడిగించబడ్డాయి. నేను నిన్ను బాగు చేస్తాను. నువ్వు 3వ దినమున నువ్వు మందిరమునకు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్కాలమును నీకు ఇస్తాను. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంటే ప్రియులారా, హిజ్కియా చేసిన ఆ ప్రార్థన తన ఆయుష్కాలాన్ని పొడిగించింది. కొన్ని దినాల్లో చనిపోవలసినటువంటి ఈ రాజుగారు 15 సంవత్సరాల ఆయుష్కాలను పొందుకున్నాడండి. ఆమేన్. ఆలోచన చేస్తే ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. హిజ్కియా తర్వాత రాజుగా తన కుమారుడు పరిపాలన చేయాలి. అయితే పరిపాలన చేసేంత వయసు ఎవరికి లేదండి? హిజ్కియా కుమారునికి లేదు. ఆ సందర్భం కూడా అయి ఉండొచ్చు. అయ్యా, నేను చనిపోతే రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎవరు కూడా లేరు, నా కుమారుడా అతనికి వయస్సు లేదు. బట్ అలాంటి అనుభవాలన్నీ ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రియులరా, ప్రత్యేకంగా ఇతడు తగ్గించుకుని గోడ తట్టు వైపు తన ముఖము తిప్పుకొని చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, నువ్వు చనిపోతావన్న వ్యక్తే, నువ్వు చనిపోతావని చెప్పిన దేవుడే, నువ్వు చావవు, నీ కన్నీటి ప్రార్థన నేను చూశాను, నేను నిన్ను బాగు చేస్తాను,
15 సంవత్సరాలు బ్రతుకుతావు. ఆమేన్. చెప్పుదాం గట్టిగా ఆమేన్. ఈ రాత్రి ఎవరమైతే చనిపోతాం అనుకున్నామో దేవుడు అన్న నువ్వు చనిపోవమ్మా, నువ్వు 15 సంవత్సరాలు బ్రతుకుతావు. ఆమేన్ అనుకోండి. ఆమేన్. హల్లెలూయా. చనిపోం మనం. దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆయుష్కాలపు దినాలన్నీ దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. అయితే ఈ రాత్రి ఈ హిజ్కియా అనుభవం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిశ్చయంగా మన దేవుడు మనము ప్రార్థన చేస్తేనండి మనలను ఆయన స్వస్థపరుస్తాడు. ఆమేన్ కదండి. ఇంకా అక్కడ మనం ఆలోచన చేస్తే అతని శరీరంలో ఉన్నటువంటి పుండు, ఆ శరీరంలో ఉన్నటువంటి పుండు తగ్గడానికి యెషయా ఏం చేశాడంటే ఒక అంజూరపు ముద్దను పెట్టాడు. 7వ వచనంలో మనకు కనబడుతుంది. పిమ్మట అంజూరపు పండ్ల ముద్దను తెప్పించునని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత ఎన్ని దినాల్లో బాగుపడిపోయి ఉంటాడు అంటారండి? 3 దినాల్లో బాగుపడిపోయాడు అంతే. హల్లెలూయా కదండి. పెద్ద ఎక్కువ పట్టలేదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నువ్వు 3వ దినాన ఎక్కడికి వెళతావు? మందిరంలోనికి వెళతావు. 3 దినాలు అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన ఆరోగ్యం, అద్భుతమైన కార్యాలను తన జీవితాల్లో పొందుకొని దేవుని కొరకైన సాక్షిగా ఉండిపోయాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి మన దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడు. మనము ప్రార్థన చేస్తేనండి యథార్థంగా దైవ సన్నిధిలో హిజ్కియా వలె కన్నీటితో మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతమైన స్వస్థతనిస్తాడు, అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తాడండి. ఆమేన్ చెప్దాం గట్టిగా హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా ప్రియులారా దేవుడు నిశ్చయంగా మనల్ని స్వస్థపరుస్తాడు. యెషయా గ్రంథము లేకపోతే నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఆ దినాన హిజ్కియా, ఆ దినాన్ని ఇశ్రాయేలుతో ప్రభు ఈ మాట చెప్పాడు, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. నువ్వు నన్ను జాగ్రత్తగా, నా ఆజ్ఞలని జాగ్రత్తగా మీరు వెంబడిస్తే ఐగుప్తు దేశంలో వారికి కలిగినటువంటి ఏ రోగాన్ని మీకు రానేను, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. ఆమేన్. అంటే ఆయన వైద్యుడు ప్రియులారా. అమ్మా, యేసు ప్రభులు వారు ఏం స్పెషలిస్ట్ అండి? గైనకాలజిస్టా? లేకపోతే చెప్పండి ఇంకేం డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మీకు తెలిసినవి చెప్పండి. ఉన్నావు కదమ్మా. అమ్మా గైనకాలజిస్టు, కార్డియాలజిస్టు, అమ్మా కొంచెం నాకు అర్థమయ్యి చెప్పండి. ఎముకల డాక్టర్ని ఏమంటాం? ఆర్థోపెడిక్ అంటాం. ఇంకా ఈ కళ్ళ డాక్టర్ని ఏమంటాం? ఆప్థమాలజిస్ట్ అంటాం. ఇంకా శరీరంలో ఎన్నైతే ఉన్నాయి, యూరాలజీ, నరాలకి సంబంధించిన డాక్టర్స్ కొంచెమంది ప్రత్యేకంగా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏ స్పెషలిస్ట్ అంటారు? యేసయ్య ఏ స్పెషలిస్ట్ చెప్పండి. ఇప్పుడు యేసయ్య గుండె స్పెషలిస్టా, నరాల స్పెషలిస్టా, కళ్ళు స్పెషలిస్టా, కిడ్నీల స్పెషలిస్టా? అసలు ఏ స్పెషలిస్ట్ అంటే ఈ లోకల్ ఏ స్పెషలిస్ట్ కూడా ఆయనతో సరిరారండి. ఎందుకంటే మరణాన్ని తప్పించే స్పెషలిస్ట్ ఆయన. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి, ఏ స్పెషలిస్ట్ అండి ఆయన? మరణాన్ని తప్పించే స్పెషలిస్ట్ ఆయన. మరణం అంచులో ఉన్నప్పుడు జీవాన్ని పోస్తాడు ఆయన. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని సెలవిచ్చాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, దయచేసి ప్రియులరా 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. 8వ వచనాన్ని మనము చదువుదాం. 58వ అధ్యాయం 8వ వచనం. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకుండుటయు, దిక్కుమాలిన భేదలను ఇంటి చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు అమ్మా వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగును నీవు చేసినడల నీ వెలుగు వేకువ చుక్కవలే స్వస్థత, అక్కడ రాయబడిన మాట స్వస్థత శీఘ్రముగా నీకు లభించును. ఎవరు చెప్తున్నారు ఆ మాట? దేవాతి దేవుడు చెప్తున్నాడు అండి. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని చెప్తున్నటువంటి సెలవిచ్చిన దేవుడు ఏం చెప్తున్నాడంటే స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. ఎప్పుడు నీకు స్వస్థత అంటే పైన మాటలు చాలా ఉన్నాయండి. నీ ఆహారం ఎవరికి పెట్టాలి? అమ్మా మాట్లాడండి, స్పీడ్గా ముగించేసుకుందాం. నీ ఆహారం ఎవరికి పెట్టాలి? ఆకలిగొనిన వారికి పెట్టాలి. నీ రక్త సంబంధి కలిగినప్పుడు ఎదురైనప్పుడు నువ్వు ముఖాన్ని ఏం చేసుకోకూడదు? ఏదో పుట్టినప్పటి నుంచి శత్రువులం అన్నట్టుగా తిప్పుకోకూడదు. ప్రేమగా పలకరించాలి, ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడాలి. వాక్యంలో ఉన్నమాట, నీ రక్త సంబంధి నీకు కనబడినప్పుడు నువ్వే మాత్రం కూడా ముఖాన్ని తిప్పుకోకూడదు. ఇంకేమంటున్నాడనండి?
దిక్కుమాలిన బీదలు ఏం చేయాలి? అబ్బాబ్బాబా, ఇది క్రైస్తవులకు అద్భుతమైన వర్తమానం అండి. స్వస్థత నీకు రావాలి అంటే దిక్కుమాలిన బీదలు నీ ఇంట్లో ఉండాలి. బాగుంది కదండి కొంచెం కొటేషన్ ఇది. స్వస్థత కావాలంటే దిక్కుమాలిన భేదలను చేర్చుకోవాలి. ఇంకేమంటున్నాడు? వస్త్రహీనుడు కనబడినప్పుడు, ఎప్పుడు ఇవన్నీ చేయాలంటే ఉపవాసంలో ఉన్నప్పుడు చేయవలసిన పనులండి. ఉపవాసంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులను చేస్తే ప్రభువు చెప్తున్నాడు, నువ్వు అలాగూ చేస్తే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తావు, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. ఇప్పుడు చెప్పండి, జ్వరం వచ్చినప్పుడు డోలో ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా, చూస్తే తగ్గుతుందా? అమ్మా, చూస్తే తగ్గుతుందా, వేసుకుంటే తగ్గుతుందా? వేసుకుంటేనే తగ్గుతుంది. మోషన్స్ అవుతున్నాయండి, ఎంట్రోక్వినల్ అలా చూస్తూ ఉండండి, తగ్గిపోతుందా? తగ్గిపోద్దు. వామిటింగ్స్ అవుతున్నాయి, వామికండి అలాగే చూస్తూ ఉండండి, తగ్గుతుందా? తగ్గదు. మనం వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. స్వస్థత అనేటువంటిది రావాలనంటే చదివేస్తే కాదు, చూస్తే కాదు, అది మన జీవితాల్లో చేయాలండి. ఆమేన్, హల్లెలూయా. ఎలా చేస్తా ప్రార్థన చేయండి. శీఘ్రము అనే మాట గుర్తుపెట్టుకోండి. అయ్యా నువ్వు శీఘ్రముగా అంటే నిశ్చయముగా ఇస్తానన్నావు కదా, నువ్వు చెయ్యి అంటే ప్రభు మాట తప్పేవాడు కాదు. నీ ఒంట్లో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏ బలహీనతలున్నా, ఏ అనారోగ్యాలున్నా శీఘ్రముగా ప్రభు స్వస్థతనిస్తాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీరు స్వస్థత పొందినట్లు ఒక్కరి కొరకొకరు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. స్వస్థత ఆయన స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచే దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనము చేయవలసిన పనులు. రెండవది, మొదటిగా యెషయా గ్రంథంలో చూస్తే రెండవది ఏంటంటే, ఒక్కరి కొరకొకరు ప్రార్థన చేయాలి. ఒక్కరి కొరకొకరు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఒక్కరికి ఒకరు ప్రార్థన చేస్తానంటే ఆ ప్రార్థన స్వస్థతనిస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఒకరికొకరు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రియులారా, దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థత కార్యాలు జరిగిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. చెప్దాం ఆమేన్, హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే దేవుడండి. ఆయన ఎలాంటి బలహీనతల్లోనైనా మనము వెళ్ళి వేరొకరి కొరకు మనం ప్రార్థన చేస్తే, వారు మన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు. ప్రియులరా, నిజంగా చెప్పాలనంటే వైద్య వృత్తిని ఎంచుకున్న వారికి సువార్త సేవ చేయడం చాలా ఈజీ. ప్రియులరా, సువార్త సేవ చేయడం, ఆ సమయంలో ప్రభు యొక్క మాటలు చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే ఆ సమయంలో చెప్పే ప్రతి మాట వారి హృదయాలను తాకుతుంది కనుక కదండి. ఇప్పుడు ఒక బలహీనతలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేస్తా, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ మాట. రేపొద్దు జాయిస్ మీరు ఒక నర్స్ అయింది అనుకోండి, నర్స్ అయినటువంటి సందర్భంలో నిజంగా సువార్త చెప్పి ప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇంజెక్షన్ చేస్తూ, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో, యేసయ్య స్వస్థపరుస్తాడు. ఎంతోమందిని బాగు చేశాడు. అంటే ఆ సమయంలో విశ్వాసంతో ఆ బిడ్డ చేసే ప్రార్థన, ఆ రోగి చేసే ప్రార్థన స్వస్థత కలుగుతుంది. స్వస్థత ద్వారా ప్రభు యొద్దకు వారు నడిపించబడతారు. అందుకనే మన భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీలు రెండు అద్భుత కార్యాలు చేశాడండి. ఒకటి విద్య, రెండవది వైద్యం. ఏంటండి? విద్య, వైద్యం. విద్య అందించారు, రెండవది వైద్యాన్ని అందించారు. ఈ రెండింటిని చెప్పి యేసయ్యను పరిచయం చేశారు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రభు అద్భుతాలు చేస్తాడండి. వైద్యం అందించినా ప్రభు అద్భుతం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో వైద్యానికి అందనటువంటి రోగాల్లో కూడా ప్రభు స్వస్థతనిస్తాడు మనం ప్రార్థన చేస్తే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఆయన పొందిన గాయముల ద్వారా, చెప్పండి, ఆయన పొందిన గాయముల ద్వారా మనకి ఏం కలుగుతుందండి? స్వస్థత కలుగుతుంది. వాట్ ఈస్ ద టాబ్లెట్ అంటే యేసయ్య గాయాలు, యేసయ్య రక్తమే మన టాబ్లెట్ అండి. ఆమేన్, చెప్పండి గట్టిగా ఆమేన్. ఆయన పొందిన గాయాలు ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. అక్కడ మీరు చూడండి యెషయా గాయానికి ఏం పెట్టాడండి? అమ్మ, యెషయా గాయానికి ఏం పెట్టాడు పాస్టర్ గారు? అంజూరపు ముద్దు పెట్టారు. కానీ ఇక్కడ మన అనారోగ్యాలకి ఎవరు గాయమైంది? యేసయ్య గాయపరచి పెట్టాడు. ఆ గాయాలు మనకేమిస్తున్నాయి?
స్వస్థతనిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి బలహీనతలో కూడా ఇంక అంచూరపు ముద్ద కాదండి, యేసయ్య గాయమే, యేసయ్య రక్తమే మనకు దైవీకమైన స్వస్థతను కలుగ చేస్తుంది. యేసయ్య మీద మనం ఆధారపడాలి. యేసయ్య పైన ఆనుకుంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా, సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు స్వస్థత. పాస్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారు కానీ మరి ఎందుకు స్వస్థత కలగట్లేదండి? ఎందుకు మనకి ఇలా ఉంటుందంటే దానికి కూడా ఒకటి ఉంది, అది చెప్పేసి మనం ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త, ఒక్కసారి మత్తయి సువార్తను మీరు చదవండి. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడ్డది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం ఏముంది అక్కడ? ఈ ప్రజలు కనులారా చూసి హృదయముతో గ్రహించి అమ్మా మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము ఏమైందండి? క్రొవ్విపోయింది. నా వలన స్వస్థత కలగకుండానట్లు వారి హృదయాలు ఏమైపోయినాయి అండి? ప్రభువు చెప్తున్న దినాల్లో, నేటి దినాల్లో కూడా ప్రియులరా మనం వింటున్నాం, చూస్తున్నాం, కానీ సరైన పరిపూర్ణమైన విశ్వాసంలోనికి రాలేకపోతున్నాం. మన హృదయాలు ప్రభువునకు దూరంగా ఉన్నాయేమో. అందుకే కొన్ని సందర్భాల్లో శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత ఈ రెండు మన జీవితాల్లో కలగట్లేదు. ఆత్మీయ స్వస్థత ప్రాముఖ్యమైనది, దాని తదుపరి శారీరక స్వస్థత కూడా ప్రాముఖ్యమైనది. కనుక ఈ రెండు స్వస్థతలు మన జీవితాల్లో కలగాలనంటే నిశ్చయంగా ప్రియులరా స్వస్థపరిచే దేవుడి సిద్ధమేనండి. కానీ ఈ రాత్రి హిజ్కియా మనసారా ఎలాగూ ప్రభువు దగ్గరికి వచ్చాడో మనము కూడా మన హృదయాలు క్రొవ్విన హృదయాల వలె ఉండకుండా విరిగి నలిగిన హృదయాలతో కన్నీటితో ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. కన్నీటితో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే అమ్మ మరణాన్ని జీవంగా మార్చాడండి దేవుడు కదండి. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఒక్క మాట, ఒక్క చిన్న టచ్ అండి, ఆ ప్రభావం ఆయనలోనికి వెళ్ళిపోయింది. వెంటనే స్వస్థపరచబడ్డారు. యాయీరు యొక్క కుమార్తె చనిపోయింది, కానీ యేసయ్య మాట బ్రతికించింది. లాజరు చనిపోయాడు, కానీ యేసయ్య మాట బ్రతికించింది. ఈ రాత్రి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నేను స్వస్థపరచగలిగిన దేవుడు. ఆమేన్. నువ్వు కన్నీటితో హిజ్కియా వలె నీ ముఖమును గోడ వైపు కంటే ఎవరికి కనబడకుండా దేవునికి మాత్రమే కనబడినట్లుగా నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. యేసయ్య మీ బిడ్డలను స్వస్థపరుస్తాడు. యేసయ్య నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు. అమ్మా, మరణించే వ్యక్తిని బాగు చేసిన దేవుడు బలహీనతలో ఉన్న వారిని మనల్ని బాగు చేయలేడా అండి? దేవుడు అద్భుతం చేస్తాడు. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి మన శరీర అవయవాలను దేవుడు స్వస్థపరచునుగాక, మన హృదయాలను దేవుడు స్వస్థపరచునుగాక, బలహీనమైపోయిన నరాలను దేవుడు బలపరచునుగాక, మన బిడ్డల బలహీనతలో దేవుడు బలమునిచ్చునుగాక. ఏ అనారోగ్యమైతే మన కుటుంబాలు మన బిడ్డలపై దాడి చేస్తుందో ఆ యొక్క దాడి యేసయ్య తొలగించి ఈ రాత్రే దైవీకమైన స్వస్థత కలుగొచ్చేయునుగాక. ప్రార్థన చేద్దామండి. ఉన్న స్థలాల్లో కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం. ప్రత్యేకంగా ఈ 18వ దినపు ప్రార్థన కూడికలో నా ప్రార్థన హిజ్కియా చేసిన ప్రార్థనలా ఉండాలి. హిజ్కియా ఒకే ప్రార్థన ప్రియులారా, తన చుట్టూ మరణ భయం ఆవరించి ఉంది. ఇంకా చనిపోతాను అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన జీవితాల్లో కూడా అన్నీ ఉన్నా చీకటే మన చుట్టూ అలముకుంటుంది, చీకటే మన చుట్టుముట్టి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎవరు మన దగ్గరికి రారు, ఎవరు మనకు సహాయం చేసేవారు ఉండరు. నువ్వు ఆ సందర్భంలో నువ్వు చేయవలసింది ఒకటే, నీకు సహాయం చేసే దేవుడు ఒకడున్నాడు, నిన్ను ఆదుకునే దేవుడు ఒకడున్నాడు, నీ పరిస్థితులు మార్చగలిగినటువంటి సమర్థుడు ఒకడున్నాడు, నీ స్థితిగతులను మార్చగలిగిన సామర్థ్యుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వకృప కలిగినటువంటి దేవుడై ఉన్న ఆ యేసయ్య ఒకడున్నారు. ఆయన నీ పరిస్థితిని మార్చగలుగుతాడు, ఆయన నీ స్థితిగతిని మార్చగలుగుతాడు. ఉన్న స్థలాల్లో మోకరించి యేసయ్య వైపుకు చేతులెత్తి కన్నీటితో ప్రభు పాదాలు చెంతకు చేరి, అమ్మ నీలో ఏ బలహీనత ఉందో, నీ కుటుంబస్తులు ఏ బలహీనతతో బాధపడుతున్నారో దేవుడు చూస్తున్నాడు. నువ్వు 4 గోడల మధ్యలో ఎంత నలిగిపోతున్నావో, మనుషులకు కనబడుకున్న, నీ బిడ్డలకు కనబడుకున్న, నీ కుటుంబానికి కనబడకుండా ఎలాగున ఎంత కన్నీరైతే కారుస్తున్నావో
అలనాడు హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడే ఈ రాత్రి నీ కన్నీటిని కూడా చూస్తూ ఉన్నాడు. నేను నిన్ను బాగు చేస్తానని సెలవిచ్చిన దేవుడే ఈ రాత్రి నిన్నును, నీ కుటుంబంలోను, నీ బిడ్డలను ఆత్మీయంగాను ఇటు శారీరకంగాను 2 విధాలుగాను ఆయన స్వస్థతనిచ్చి ఆయన బాగు చేయగలిగిన దేవుడండి. ఈ రాత్రి దేవా అయ్యా నాకు సహాయము చేయండి నాయన. దేవా నాకు సహాయము చేయండి ఆయన. అయ్యా నన్ను స్వస్థపరచండి నాయన. నాకు సారిగా వస్తున్న బలహీనతలు నాకు స్వస్థతనివ్వండి. హృదయ అంతరంగాల్లో కలుగుతున్న కలవరాలలో స్వస్థతనివ్వండి. బలహీనతల్లో స్వస్థత ఇవ్వండి నాయన. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు నా నరాలను బలపరచండి, నా కండరాలను బలపరచండి, నా యొక్క అవయవాలను బలపరచండి. నాలో ఉన్న ప్రతి బలహీనతను ఇదిగో ఈ రాత్రి స్వస్థతనివ్వండి నాయన. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళను, ఇదిగో హిజ్కియాకు నాయన రోగము తగ్గలేదు నాయన. ఇదిగో నాయన చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నీ పాదములు చెంత చేరాడయ్యా. ఇదిగో నాయన మరణాన్ని నిర్ణయించిన నీవే మరలా జీవాన్ని పోసావయ్యా. ఆ పుండులో నుంచి స్వస్థతనిచ్చావు నాయన. ఈ రాత్రి మా జీవితాల్లో మేము ఎదుర్కొన్నటువంటి అనారోగ్యాల్లో, మానసిక ఆందోళనలో, భయాలలో అయ్యా నీవే సహాయము చేయి నాయన. నీవే సహాయము చేయండి. నీవే నన్ను ఆదుకో నాయన. నీవే నన్ను ఆదుకో నాయనా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అందరం చెబుదాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. అందరం చెబుదాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. నిన్నేనే నమ్మియున్నాను, నీ వంటి నిన్నేనే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. మన 2 చేతులు ఆయన వైపుకు నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను అయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అందరం చెబుదాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. అందరం పలుకుదాం. అద్భుతం చేయుమయ్యా నా యేసయ్యా, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. నిన్నేనే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినాన. అందరం చెబుదాం. అద్భుతం
మయానా జీవితంలో నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయానా జీవితంలో దేవా, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా కుటుంబంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే. అవునయ్యా, అవునయ్యా, ఈ రాత్రి అద్భుతము జరిగించు నాయన. నిన్నేనే నమ్ముకున్నామయ్యా. హిజ్కియా జీవితంలో అద్భుతము చేశావు కదా, మరణాన్ని తప్పించి జీవాన్ని అనుగ్రహించారు కదా. మరణిస్తాడు అనేటువంటి ఆ పరిస్థితుల నుంచి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచావు కదా నాయన. ఈ రాత్రి మా శరీరములలో అద్భుతములు చేయండి నాయన. మా కుటుంబాలలో అద్భుతములను జరిగించండి నాయన. అయ్యా, మా ప్రాంతములలో నీ అద్భుతములను మీరు జరిగించండి నాయన. అద్భుతకరుడా, ఆలోచనకర్త, మీరు మాత్రమే అద్భుతములను చేయగలిగిన వారయ్యా. మీరు మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయగలిగిన వారయ్యా. మీరు మాత్రమే మహిమ కలిగిన కార్యములను జరిగించగలిగిన వారయ్యా. అయ్యా, నీవు మాత్రమే మరణమును తప్పించగలిగిన దేవుడవు తండ్రి. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, నీ ఘనమైన పరిశుద్ధమైన మహిమగల మహోన్నతమైన నామమునకు అయ్యా వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గనుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు నాయన. ఈ 2024వ సంవత్సర కాలములో మాపై మీరు చూపిన నీ కృపా కనికరములు కొరకు నీకు స్తోత్రాలు అయ్యా. ప్రజ్వల ప్రార్థనా మందిరమునందు అయ్యా నాయన జరిగించబడుతున్న 21 దినముల ప్రార్థనా కూడికలలో ఈ 18వ దినము ప్రార్థనా కూడికను దీవెనకరముగాను ఆశీర్వాదకరంగాను అయ్యా మీరు జరిగించుకున్న విధానము కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. పాటల ద్వారా నేను స్తుతించి ఆరాధించి ఉన్నాము నాయన. వాక్యము ద్వారా నాయన తండ్రి హిజ్కియా నాయన స్వస్థత కొరకు అయ్యా మరణకరమైన సమయంలో హిజ్కియా చేసినటువంటి ప్రార్థన అయ్యా మీరు నాయన ఆలకించి అద్భుతము జరిగించినట్లుగా ఈ రాత్రి మేమును నాయన స్వస్థత కొరకు అయ్యా నీ వాక్య గ్రంథములో నాయన చెప్పిన విధంగా మేము చేయగలిగితే అద్భుతము చేస్తానని మీరు మాతో మాట్లాడారు అయ్యా. ఇదిగో ఈ రాత్రి నాయన నిన్ను మేము నమ్మి ఉన్నామయ్యా. నీ పాదాల చెంత మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము తండ్రి. నాయన ఒక్క క్షణములో జీవితం మార్చబడింది నాయన. ఈ రాత్రి మా జీవితాల్లో మా కుటుంబాల్లో కూడా అలాగున అద్భుతము జరిగించండి నాయన. అద్భుతము జరిగించండి, అద్భుతము జరిగించండి. అద్భుత కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన. ఈ రాత్రి చేరి ఉన్న ప్రతి బిడ్డపై నీ కరుణహస్తము నుంచి ఆశీర్వదించండి. ఈ దినమున రాలేకపోయినటువంటి బిడ్డలకు తండ్రి మరి యొక్క తరుణమును అనుగ్రహించి నాయన అయ్యా మీరే గొప్ప మేలుకరమైన కార్యములను అయ్యా మహిమగల కార్యములను మీరు జరిగించమని నీ సన్నిధిలో అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో చేరువచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో వారి కుటుంబాలలో ఇదిగో ఈ రాత్రి ఏదో ఒక అద్భుతము జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను నాయన. అలాగున అద్భుతము జరుగునట్లుగా ప్రతి బిడ్డ విషయంలో నీ కృప కలుగునట్లుగా అయ్యా మీరే మహిమగల కార్యములను జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సకల మేలులకును సకల ఆశీర్వాదములకు కారణభూతుడై ఉన్న దేవా, ఈ రాత్రి వేళ ప్రతి బిడ్డ యొక్క కన్నీటిని మీరు తుడుస్తున్నందుకు, ప్రతి బిడ్డ యొక్క కన్నీటి ప్రార్థన మీరు ఆలకించినందుకు, వారి కుటుంబాలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో, పోరాటాల్లో, వ్యక్తిగతంగా ఎదుర్కొన్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో ఎదుర్కొన్నటువంటి అయ్యా శోధనల విషయంలో మీరు అయ్యా విజయాన్ని ఇస్తున్నందుకు, స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ రాత్రి వేళ మరియు కుమారు మేమందరం ఏకీభవించి ఏక మనస్సుతో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనముల ప్రకారంగా అయ్యా నీ వైపుకు చేతులెత్తి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ నీ రక్షణ భాగ్యమును దయచేయండి అయ్యా. అన్ని దేశములపై నీ కరుణాహస్తం నుంచండి నాయన. ఇదిగో ఆయా దేశములను పరిపాలిస్తున్న నాయకులను, అధికారులను దర్శించి సమయోచితమైన జ్ఞాన వివేకములను ఇచ్చి మీరు బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా నాయన. ఆ దేశముల మధ్యన శాంతిని, సమాధానములను దయచేయండి అయ్యా. ఇదిగో ప్రపంచంలో ఎన్నో దేశాల్లోనైనా ఈ భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యముల ద్వారా ఇదిగో భూకంపాలు, సునామీల ద్వారా ఎన్నో దేశాలు నాయన ఇబ్బంది ఎదుర్కొంటుండగా అయ్యా మీరే ప్రకృతి వైపరీత్యములు ఎక్కడ నాయన నష్టం
జరగకుండానట్లుగా అయ్యా మీరే అద్భుతములను మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో ఎంతోమంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నరహంతకులు, దొంగలు, లోబులు, వ్యభిచారులు, ఉన్మాదులు అయ్యా ఎంతోమంది వేషధారణ కలిగినటువంటి వారు ఉంటున్నారు నాయన. వారందరికీ రక్షణ, మారు మనసును దయచేసి ఆధ్యాత్మికతలో మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన మా దేశము భారతదేశమును దీవించి మా భారతదేశమును స్వస్థపరచండి, మా దేశమును ఆశీర్వదించండి, మా దేశముపై అయ్యా నీ కరుణహస్తము నుంచి బలపరచండి నాయన. నీకు వందనాలు. మా దేశంలో ఉన్నటువంటి నాయన ప్రజలందరికీ రక్షణ భాగ్యమును మీరు అనుగ్రహించండి దైవమా, నీకు వందనాలు. మా దేశమును పరిపాలిస్తున్న నాయకులను, అధిపతులను, అధికారులను సైతం మీరు బలపరిచి అయ్యా నీ కృపలో స్థిరపరిచి నడిపించండి నాయన. అయ్యా తండ్రి నీకు వందనాలు. దేశంలో మతాల మధ్యన కానీ కులాల మధ్యన కానీ ఎక్కడ నాయన విభేదాలు, గొడవలు ఎక్కడ జరగకున్నట్లుగా దేశమంతట్లో శాంతిని, సమాధానమును దయచేయండి ఆయన. దేశంలో అన్ని రంగాలలో దేశం అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి అయ్యా. దేశంలో ఉన్న క్రైస్తవ సంఘమంతటిని దీవించండి, సార్వత్రిక సంఘమంతటిని దీవించండి నాయన. అయ్యా ఇక్కడ వరి దినాల్లో డినామినేషన్ అనే భేదము లేకుండా, సిద్ధాంతపరమైన విభేదాలు ఎక్కడా లేకుండానట్లుగా తండ్రి అయ్యా నాయన ఆదిమ అపోస్తులు ఏ విధంగా ఏక మనస్సు, ఏకాత్మ కలిగి అయ్యా నీ సన్నిధిలో నిలబడ్డారు, అలాగని ఇక్కడ వరి దినాల్లో సార్వత్రిక సంఘమంతటిని ఏక మనస్సును, ఏకాత్మను మీరు బలపరిచి నడిపించండి అయ్యా. దురాత్మ నాయన ఇదిగో ప్రభు, దురాత్మ అయ్యా దుర్బోధల నుంచి సంఘానికి ఓ తండ్రి నాయన మీరే నీ కాపుదలను దయచి. అబద్ధ బోధకులు ఎంతో మంది ఉన్నారు, అబద్ధ బోధకుల నుంచి సంఘానికి నీ కాపుదలను మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మరి విశేషంగా నాయన మీరు మాకు అనుగ్రహించిన మా రాష్ట్రము అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును దీవించండి. మా యొక్క అయ్యా జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను దీవించండి. మీరు మాకు అనుగ్రహించినటువంటి నాయన ఇదిగో నియోజకవర్గం, రాజోలు నియోజకవర్గం అంతటిపై నీ బలమైన బాహువును చాపండి. మరి విశేషంగా మీరు మాకు అనుగ్రహించినటువంటి సకినేటిపల్లి అయ్యా మండలము కొరకు ప్రార్థన చేస్తున్న మా సకినేటిపల్లి ప్రాంతంలో ఉన్న అయ్యా దైవజనులను, వారి యొక్క కుటుంబాలను, వారి వారి పరిచర్యలను మీరు దీవించి బలపరచండి. మా సకినేటిపల్లిలో ఉన్నటువంటి ఎంతోమంది యవనస్తులైన బిడలు, ఎంతోమంది ఇంకను అనేక మంది బిడలు నాయన డ్రగ్స్కి బానిసలైపోయి, గంజాయికి బానిసలైపోయి, ఇదిగో భయంకరమైన మద్యపానానికి బానిసలైపోయి, జోదానికి బానిసలైపోయి, వ్యభిచారానికి బానిసలైపోయినటువంటి బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు నాయన. వారందరి కొరకు నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. దమస్కు మార్గంలో సౌలుతో మాట్లాడి పౌలుగా మేము మార్చిన దేవుడవు నీవే కదా అయ్యా నాయన. అలాగున ప్రాంతీయంగా ఉన్నటువంటి యవనస్తులైన బిడ్డలతో, ఇంకను బంధకాల మధ్యన బంధించబడి ఉన్నటువంటి నేటి యవన తరముతో ఇంకా బిడ్డలతో మీరు మాట్లాడి విడుదల, రక్షణ భాగ్యంను మీరు దయచేసి అయ్యా జ్ఞాపకం చేసుకున్న మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని మా సకినేటిపల్లి ప్రాంతం అందు ఒక నూతనమైన ఉజ్జీవమును, నూతనమైనటువంటి నాయన ప్రభా అయ్యా నీ కడవరి వర్షమును కృమరింప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ పాదాలు చెంత మొర్ర పెడుతున్నాము. యేసయ్యా కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కనికరించండి, కనికరించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో ప్రభా నీ బిడలమైన మేము ఇదిగో నాయన మీరు మాకు అనుగ్రహించిన మా పేట, సువర్ణపేట అంతటి కొరకు, సంఘమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్షేమమును నీ కృపను తోడుగా ఉంచి నడిపించండి. ప్రతి కుటుంబంలో నాయన నీ నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించండి అయ్యా నాయన. ఎంతోమంది బిడలు ప్రభా నీకు వందనాలు. దూరదేశాలు ఉంటుండగా అయ్యా దూరదేశాలు ఉన్న ప్రతి బిడలకు నీ కృప, నీ కాపుదల, క్షేమం ఇచ్చి నడిపించండి తండ్రి. నీకు వందనాలు. పెద్దలైన వారిని, యవనస్తులైన బిడ్డలను, చిన్న బిడ్డలను, స్త్రీలను అందరినీ దీవించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ 21 దినములలో నాయన కొన్ని ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు కోరిన వారి కొరకై ఈ రాత్రి నీ పాదాలు చెంత చేరి ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇది కువైట్ దేశంలో నల్లి సునంద గారిని దీవించిన వారు చేస్తున్న ఉద్యోగాల్లో అయ్యా నీ క్షేమమునిచ్చి నడిపించండి. సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. వారి సతీమణి గారు లీలకి ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి నడిపించండి నాయన. వారి కుమారులు అయ్యా బన్నీ పండుగ రక్షణ భాగ్యమునిచ్చి, చదువులలో జ్ఞానమునిచ్చి మీరు నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. దీపాటి భారతి గారికి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యమును దయచేయండి. లలిత కుమారి గారి ఉద్యోగ విషయంలో నాయన ఏదో ఒక అద్భుతమును మీరు జరిగించండి నాయన. నల్లి వరలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించండి. ఎలీషా రాజు గారు నాయన దూరదేశాల వారు చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. దీపాటి రాజేష్ అనిత గారికి మంచి ఉద్యోగాలను ప్రసాదించండి అయ్యా. జస్సు యొక్క స్కూల్ స్టడీస్లో సహాయం చేయండి. గొలమందల జ్యోతి యొక్క పోస్ట్ బిఎస్సి విషయంలో మీరు సహాయం చేయండి. గొలమందల జయనంద గారి యొక్క పెన్షన్ విషయంలో మీరే కార్యము జరిగించిన. గొలమందల జయశ్రీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. కె లక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె సత్యనారాయణ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె నాగమణి గారికి, శుభలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె మహేష్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి అయ్యా. గుర్రం ప్రియాంక గారి యొక్క వివాహ విషయంలో నీ ఉన్నతమైన ప్రణాళికలు జరిగించండి అయ్యా. రామారావు గారికి స్వస్థతను దయచేయండి నాయన. అయ్యా నాయన మనీషా చదువుల్లో జ్ఞానమునివ్వండి అయ్యా.
అయ్యా నాయన అదిగో జాషువాకి చదువులో సహాయం చేసి మరియమ్మ గారికి ఆరోగ్యమునివ్వండి. కుమారుకి చేతులను బలహీనతలో స్వస్థతను దయచేయి. వి లావణ్య గారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లంలో నుంచి నాయన విడుదలను కలుగజేసి ఆరోగ్యమును దయచేయండి. వి కీర్తన గారికి ఆరోగ్యమును, నాయన వినయ్ గారికి రక్షణ, మారు మనసును దయచేయండి. కే త్రిపుర గారికి మానసిక ఆందోళన నుంచి తొలగించి నెమ్మదిని దయచేయండి. దుబాయ్ దేశంలో ఉన్న నల్లి మౌనిక ఉద్యోగ విషయంలో అద్భుతం చేయండి. అయ్యా నాయన భవిష్యత్తు విషయంలో మీ సహాయం చేయండి. బి నాని గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును, ఉద్యోగమును దయచేయండి. బి శిరీషకి రక్షణను దయచేయండి. నల్లి జాయిస్ మీరు విద్యాభ్యాసంలో మీరు సహాయం చేయండి, జ్ఞానమునివ్వండి. స్కైలాబ్ గారు దూరదేశం వెళ్ళాలని ప్రయత్నములు చేస్తున్న మార్గములను సరళము చేయండి. కాళిదాస్ బాబీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కాళిదాస్ సువార్త గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. గొల్లమందల నరేష్ గారికి ఆరోగ్యమును ప్రసాదించండి నాయన. నరేష్ గారికి, శాంతకుమారి గారికి గర్భఫలం మీరు దయచే తండ్రి. గొల్ల ఆనంద్ గారు నాయన నీకు స్తోత్రాలు స్తోత్రాలు. గొల్ల ఆనంద్ గారికి నాయన ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో క్షేమమునివ్వండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నాయన వారి కుటుంబం అందరికీ రక్షణనిచ్చి క్షేమమును దయచేయండి. డి చిట్టుబాబు గారికి ఉన్నటువంటి నాయన కిడ్నీ ప్రాబ్లంలో నుంచి మీరు దైవికమైన స్వస్థతనివ్వండి తండ్రి. శరత్ బాబు గారికి నాయన వివాహ విషయంలో సహాయం చేయండి. జి చంద్రకాంతమ్మ గారికి ఆరోగ్యమును దయచేయండి. వారి కుమారుడు చంద్రకుమార్ గారికి ఆరోగ్యమును దయచేయండి. వారి కుమారుడు ఆశీష్ చేస్తున్నటువంటి ఉద్యోగాలలో తండ్రి నీ క్షేమమునిచ్చి మీరు నడిపించమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. నల్లి చిట్టుబాబు గారు, సుష్మా గారు అయ్యా దూరదేశములలో ఉంటున్నారు. వారు చేస్తున్న ఉద్యోగాల్లో నీ సహాయం ఇవ్వండి నాయన. విద్యాసాగర్ గారు, సుజాత గారికి వారు చేస్తున్న ఉద్యోగాల్లో నీ సన్నిధిని తోడుకుంచి నడిపించండి. అయ్యా నాయన వడ్డీ అయ్యా రవి గారిని బట్టి, నాయన జ్యోతి ఆంటీని బట్టి నీకు స్తోత్రాలు. నవీన్ బట్టి నీకు స్తోత్రాలు. వారు చేస్తున్న ఉద్యోగాల్లో నీ కృపను తోడుగా ఉంచి నవీన్ గారికి, నితిన్ గారికి నాయన ఆరోగ్యం నుంచి రక్షణలో స్థిరపరిచి నడిపించండి నాయన, నీకు స్తోత్రాలు. బల్లా బేబీ గారి కొరకును నాయన అయ్యా రాజ్ కుమార్ గారిని దీవించిన వారికి నీ క్షేమాన్ని ఇచ్చి నడిపించండి. యు లక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. నాయన నవీన్ గారి గవర్నమెంట్ ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. కే ప్రైజేకి విద్యాభ్యాసంలో సహాయం చేయండి నాయన. అయ్యా జీ బ్లెస్సి చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి నాయన. హైదరాబాద్లో నాయన చేస్తున్న ఉద్యోగాల్లో మీరే క్షేమమునిచ్చి నడిపించండి. బేబీ సరోజిని గారికి ఉన్నటువంటి కాళ్ళ నొప్పులు స్వస్థతనివ్వండి. బంటి యొక్క చదువులో జ్ఞానమునివ్వండి. మాధవరావు గారి ఉద్యోగంలో క్షేమమునిచ్చి షోల్డర్ పైన్లో స్వస్థతనివ్వండి. నల్లి వర్మ గారు దుబాయ్ దేశంలో చేస్తున్న ఉద్యోగాల బిడ్డలకి అయ్యా తోడుగా ఉండండి నాయన. నీలో స్పిరిచువల్గా బలపరచిన వివాహ విషయంలో అద్భుతం చేయండి. రవికిరణ్ గారి యొక్క జాబ్ విషయంలో కార్యం చేయండి. అయ్యా షారునుకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లంలోంచి విడుదలను కలుగజేయండి నాయన. అయ్యా తన అన్నగారి యొక్క జాబ్ విషయంలో అద్భుతం చేయండి. తన తల్లి గారికి ఆరోగ్యమును దయచేయండి. ఇజ్రాయెల్ దేశంలోని సరోజ గారిని దీవించి బలపరిచిన వారి కుటుంబమును దీవించండి. ఇంటి నిర్మాణ విషయంలో సహాయం చేయండి. వారి భర్త గారికి ఉన్న బలహీనతలో స్వస్థతనివ్వండి. కుమార్తెకి ఆరోగ్యమును ప్రసాదించండి. సుదీప్తి సన్నీకి గర్భఫలమునివ్వండి. బన్నీ డెలివరీ విషయంలో సహాయించండి. కుమారి ఆంటీ గారిని, దాస అంకుల్ గారి కుటుంబాలను దీవించి వారి కుటుంబం అంతటికి క్షేమమునిచ్చి వారి బిడ్డలకు రక్షణ భాగ్యమునిచ్చి నడిపించండి. అక్క రెనాల్డ్ గారిని, వరప్రసాద్ గారు వారి యొక్క ఉద్యోగాల్లో, కుటుంబాలు, వారి బిడ్డల విషయాల్లో సహాయం చేయండి. నిమిషి గారు, సిసిలి గారు వారి కుటుంబం దీవించిన వారి న్యూ లైఫ్ హెల్త్ సెంటర్ అంతని దీవించండి నాయన. దుబాయ్ దేశంలో ఉన్న మీరంజన్ గారిని దీవించిన వారి ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. వారి యొక్క నాయన ఇచ్చిన భార్య బిడ్డలపై నీ కరుణహస్తము ఉంచండి. కోట విజయ్ గారికి స్వస్థతను, ఆరోగ్యమును, జయసురత్న గారి పరిచయంలో సహాయం చేయండి. హెప్సిబా ఉదయాలకు నాయన ఆరోగ్యమును దయచేసి గర్భఫలమునివ్వండి. సునీల్ గీతాన్ని దీవించిన వారి కుటుంబాన్ని బలపరచండి. మాథ్యూస్, రోహన్, గ్రేస్ కొరకు నీకు వందనాలు. స్టడీస్లో, ఆరోగ్య విషయాలు సహాయం చేయండి. బిడ్డల రక్షణలోనికి స్థిరపరచండి. జోషువా అయ్యా నాయన నీ సేవకురాలు జోష్న ఆరోగ్య విషయంలో సహాయం చేయండి నాయన. మింటూ జాబ్ విషయంలో మీరు సహాయం చేశారు. బిడ్డ ప్రయాణం విషయంలో సిద్ధపాటులో మీరే తోడుగొండి నడిపించండి. మహిమకు ఆరోగ్యమునివ్వండి. అయ్యా స్వరూప రిజల్ట్స్ విషయంలో సహాయం చేయండి. సాత్విక జాబ్ మరియు మ్యారేజ్ విషయంలో సహాయం చేయండి. ఆ యొక్క నాయన సునీతకు కుటుంబమును దీవించండి. కృపాదాస్ గారికి ఉన్న బలహీనతలో బలపరచండి నాయన. మా అన్నయ్య రాజు గారిని, వదిన గారు లలిత గారిని దర్శించి గర్భఫలమునివ్వండి. అయ్యా మా అమ్మగారు లలిత గ్రేస్ గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. అమ్మగారు సుగుణమ్మ గారికి ఉన్న బలహీనతలో స్వస్థతనివ్వండి. మా చిన్నాన్నగారు రాజులాల్ గారు, చిన్నమ్మగారు కుటుంబములు దీవించండి. వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలను, వారి కుటుంబాలను మీరు బలపరిచి మరి ప్రత్యేక ప్రెస్లీ ప్రిన్స్కి జ్ఞానమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, రక్షణలో స్థిరపరిచి, చదువులో జ్ఞానమునిచ్చి నడిపించండి నాయన. వదిన గారు రాజ్ కుమారి గారి కొరకును, అనే చిట్టాన కొరకు నీకు స్తోత్రాలు బలపరిచి ఆరోగ్యమును దయచేయండి ఆయన. అయ్యా బలహీనతలన్నీ తొలగించి స్వస్థతను దయచేసిన ఇద్దరు కుమారులను దీవించండి. అయ్యా ఇరువురికి బలపరిచి ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. అంజలి గర్భవతి ఉంటుండగా సకాలంలో సులభమైన ప్రసవమును దయచేయండి. అయ్యా రవీన, కిరణ్ కొరకు ప్రార్థన చేస్తున్న ఇరువురికి ఆరోగ్యం నుంచి గర్భఫలమును దయచేయండి. చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. అయ్యా బుజ్జక్క బాబు గారు వారు చేస్తున్న ఉద్యోగాల్లో సహాయం చేయండి. నాగమణి గారు కుమారుడు శ్రీనివాస్ వివాహ విషయంలో అద్భుతం చేయండి. అయ్యా డి చింటూ పింటూ కొరకు నీకు వందనాలు. చదువులో జ్ఞానమునివ్వండి. చింటూకి సంవత్సరం అనే దయా కిరీటం మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దీవించండి నాయన. అయ్యా నాయన కే విలియమ్స్ విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. చెల్లి గొలమందుల స్వీట్ విద్యాభ్యాసంలో జ్ఞానమునిచ్చి అయ్యా కృపలో నడిపించండి నాయన. దూరదేశంలో తన తల్లి గారు, అన్న చేస్తున్న ఉద్యోగాలు సహాయం
సహాయించండి. నిసీకున్న కిడ్నీ ప్రాబ్లంలో స్వస్థతను దయచేయండి అయ్యా. సాత్విక్ జాన్సన్ విషయంలో ఎరువురి విద్యాభ్యాసంలో జ్ఞానమును జాన్సన్కు ప్రత్యేకమైన కృపనిచ్చి జ్ఞానమునిచ్చి ఆరోగ్యమును ప్రసాదించండి. తాడి బేబీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును గృహ నిర్మాణ విషయంలో కార్యము చేయండి. తాడి సాగర్ గారు ఆనంద్ తిలక్ గారిని దీవించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యములు ఇచ్చి రక్షణలో స్థిరపరచండి. గంట మేరీ గ్రేస్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించి కే సత్యవతి గారు సుధీర్ గారు దూరదేశాల వారు చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమునిచ్చి గృహ నిర్మాణ విషయంలో సహాయం చేయండి. వినోద్ గారికి రక్షణలో అయ్యా నాయన స్థిరపరిచి నాయన తండ్రి నండ్రి ఆ యొక్క చేతిని మీరు ముట్టి స్వస్థపరచండి. కే షారోన్లీ నాకు బ్యాక్ పెయిన్లో నుంచి స్వస్థతను దయచేయండి. గొల్లమందల వేసులు 10th క్లాస్ స్టడీస్లో సహాయం చేయండి. శ్రీలక్ష్మి గారికి ఉన్నటువంటి బలహీనతల్లో స్వస్థతనివ్వండి. కిషోర్ గారు చేస్తున్న ఉద్యోగాలు తోడుగా ఉండండి. సోదరులు సిద్ధార్థ గారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆరోగ్య సమస్యలు స్వస్థతనివ్వండి. తండ్రి నీకు వందనాలు. గొల్లమందల ప్రియదర్శిని కిన్ను ఫ్యామిలీని దీవించి వారి బిడ్డలకి చదువులో జ్ఞానమునివ్వండి నాయన. గొల్లమందల ఎలీషా గారు దూరం అయ్యా నరసాపురం ప్రాంతంలో వారు చేస్తున్న వ్యాపారమును దీవించండి. షాప్ కట్టుకోవాలని స్థలం విషయంలో ప్రయత్నములు చేస్తున్న ప్రయత్నమును స్థలం అయ్యా సఫలపరిచి కుటుంబమును అంతని ఆశీర్వదించండి. శ్యామలరావు గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. హేమలత అయ్యా రాజు గారి కుటుంబమును వారి పరిచయను దీవించండి. సన్నీ జాయ్ చదువులలో జ్ఞానమును అనుగ్రహించండి నాయన. రమేష్ కుమార్ గారికి రత్నకుమార్ గారిని అయ్యా దీవించి ఆరోగ్యమునిచ్చి వారి అవసరతలు తీర్చండి. మౌనిక రాహితి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఉద్యోగాలను సహాయం చేయండి నాయన. గంగాజలం గారికి స్వస్థతను దయచేయి అయ్యా. ఎం లక్ష్మీ కుమార్ లక్ష్మీ తులసి గారికి ఆరోగ్యమును దయచేతని నీకు వందనాలు అయ్యా. సతీష్ గారి ఫ్యామిలీని దీవించి వారి గృహ నిర్మాణ విషయంలో సహాయం చేసి రక్షణ దయచేయండి. ఝాన్సీ గారి ఫ్యామిలీని దీవించి రక్షణ దయచేయండి. ఎం రమేష్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించిన. ఎం సుమా గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించండి. ఉద్యోగ విషయంలో సహాయించిన. ఎం యశస్వి గారిని మీరు చిన్నబిడ్డను మీరు బలపరిచిన. సూర్యబాబు గారికి ఆరోగ్యమునిచ్చి ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. ఎన్ సుధాకర్ గారి రక్షణ ఆరోగ్యమును సహాయం చేయండి ఆయన. ఎన్ జూలియమ్మ గారికి ఆరోగ్యమునివ్వండి. ఎన్ పద్మ గారికి ఆరోగ్యమునివ్వండి అయ్యా. నయోమి యొక్క విద్యాభ్యాసంలో 10th క్లాస్ చదువుతుంది, జ్ఞానమునివ్వండి. నోవా డిగ్రీ విద్యాభ్యాసంలో సహాయం ఇచ్చేయండి. మణిరత్నం గారికి ఆరోగ్యమును ప్రసాదన చేయండి ఆయన. ప్రసన్న చిన్నకుమారుడికి ఆరోగ్యమును దయచింది. ఎడ్ల శిరీషకున్న బలహీనతలో స్వస్థతను దయచిన. అనుష కుటుంబమును దీవించిన. బీరా మనిష చేస్తున్న ఉద్యోగాలు క్షేమమును వండి. శివ చిన్నకుమారుడికి ఆరోగ్యమును ప్రసాదించండి. అనంతపురంలో ఉన్న మేరీ టీనా దర్శన గారి కొరకు నీకు స్తోత్రాలు. మరి ప్రత్యేక దర్శన యొక్క ఆరోగ్య విషయంలో సహాయం ఇచ్చేయండి నాయన. స్టీఫెన్ రాక్ గారు పాస్టర్ గారు వారికి ఉన్న బలహీనతలో స్వస్థతనివ్వండి. చొప్పలు చిరంజీవి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. దీపాటి సుశీల గారికి గుండె దడలో నుంచి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. దీపాటి పాలరాజు ప్లేస్మెంట్ విషయంలో సహాయం చేయండి. నాయన పెద్దమ్మ గారు మరియమ్మ గారికి ఆరోగ్యమునివ్వండి. దీపాటి అనుసూయమ్మ గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. చెల్లి రజిత కొరకు ప్రార్థన చేస్తున్న రజిత కుటుంబమును దీవించి తన భర్త తనకిచ్చిన బిడ్డలను దీవించండి అయ్యా. కుటుంబంలో కార్యం జరిగించి. సూర్యకాంతమ్మ గారు తన పెద్ద కుమార్తె అయ్యా ప్రశాంత్ వివాహం కొరకు నీకు స్తోత్రాలు. మేలు చేయండి నాయన. దాయం సన్ని ఉద్యోగ విషయంలో అద్భుతం చేయండి నాయన. మా మామి గారు ప్రసాద్ గారు నాయన ఇది కంటి ఆపరేషన్ ద్వారా బలహీనపడి ఉన్నారు. బలపరిచి ఆరోగ్యమును దయచేయండి. స్టెల్లా చేస్తున్న నాయన చదువులో జ్ఞానమునివ్వండి. తన అన్నయ్య స్టీవెన్ తన యొక్క భర్త ఇదిగో నాయన ఎలీషేఖర్ నాయన ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం చేయండి నాయన. అయ్యా కుటుంబం అంతటికి క్షేమమును దయచేయండి ఆయన. గొల్లమందల మేరీ యొక్క చదువుల్లో సహాయం చేశారు అయ్యా. ఫర్దర్గా చేయబోయేటువంటి ప్రతి ప్రయత్నాలు సఫలపరిచి విజయబాబు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్ బిడ్డకు దయచేయి. తల్లిదండ్రులకు క్షేమమును దయచేయం. సోనీ కొరకు నీకు స్తోత్రాలు. 31వ తారీఖున హైదరాబాద్లో బిడ్డ రాయబోతున్న ఎగ్జామ్ విషయంలో బిడ్డకు తోడుగా ఉండి అయ్యా నాయన రిజల్ట్స్లో మంచి ఉద్యోగాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. కే వెంకటరావు గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. విజయవాడలో ఉన్నటువంటి వి చిట్టుబాబు గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. బలహీనతలో స్వస్థతను దయచేయండి. నల్లి చిట్టుబాబు గారికి ఉన్న బలహీనతలో దైవికమైన స్వస్థతను ఆరోగ్యమును ప్రసాదించండి నాయన. అయ్యా నాయన జీవమణి గారిని కూడా మీరు బలపరిచి వారికి ఆరోగ్యమును ప్రసాదించి స్వస్థపరిచి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తూ ఉన్నామో వారందరి జీవితాలు ఈ రాత్రి అద్భుతము జరిగించండి నాయన. స్వస్థత కార్యములు జరిగించండి. విడుదల కార్యములను జరిగించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రజ్వల ప్రార్థన మందిరము కొరకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. తాతయ్య గారు అయ్యా గంట చార్లెస్ అయ్య గారు మార్తమ్మ గారి యొక్క ప్రార్థనల ద్వారా అయ్యా ఇక్కడ ఈ పరిచర్య మీరు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకును ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలను పరిచర్యలను యాచనలను అయ్యా నీ మహిమ కొరకు జరుగుతున్న ప్రతి నాయన దైవికమైన కార్యక్రమాలను మీరు జ్ఞాపకం తెచ్చుకునండి నాయన. అయ్యా పరిచర్య మీరు దీవించండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము ప్రకారంగా పరిచర్యలను మీరు దీవించండి. అన్యజనులు అనేక మంది నీ సన్నిధిలోనికి మీరు నడిపించి అయ్యా నాయన మందిరమును మీరు బలపరచండి. సంఘ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. కొన్ని నూతనమైన ప్రాంతాల్లో పరిచర్య కొరకైనటువంటి మార్గములను మీరు తెరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ఈ సంవత్సర కాలంలో అక్టోబర్లో జరిగే ఉపవాస ప్రార్థన గుడికలను, నవంబర్లో జరగబోతున్న ఆత్మల రక్షణ సువార్త సభలు నాయన ఆశీర్వాద
ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నాయన మా ప్రాంతానికి సంఘానికి అయ్యా నాయన ప్రభా అనేక మందికి దీవెనకరంగా జరగడానికి నాయన మీరే సిద్ధపరచండి, నిశ్చితంలో జరిగించి మహిమ పొందుకొనమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి వేళ చేరువచ్చిన ప్రతి బిడ్డపై నీ కరుణాహస్తము నుంచి బలపరిచి దీవించి నడిపించమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి, ఆయన సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై నడిపించి ఆశీర్వదించునుగాక.